మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. హలో డాక్టర్. హాయ్ మా నమస్తే. ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాకు పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా నమస్తే చెప్పాలనిపించలేదు మీకు. మేబీ మీ అటైర్ కానీ ఇట్లా చూస్తే యంగ్ లుక్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఐ లైక్ యువర్ నెయిల్స్. సో నేను జనరల్గా డాక్టర్స్ ఇట్లా కూర్చున్నా కూడా అబ్బా ఎంత బాగా రెడీ అయ్యారు ఇది చూస్తాను. అంటే నాకు ఎందుకో తెలియకుండా ఈ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ అవ్వడం వల్ల ఏంటో చాలా మీరు కూడా అట్లా వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆహా ఎంత బాగా వచ్చారు అని. యాక్చువల్గా చెప్పాలంటే ఒక డాక్టర్గా హాస్పిటల్ వెళ్ళినప్పుడు అంటే మాకు ఖచ్చితంగా శారీ కట్టుకుంటాము, డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా కెమెరాలో మొత్తం కనపడం కదా, ఇంతవరకే కదా. సో ఓకే. యా మ్యామ్. సునీత ప్రసాద్ గారు. ప్రసాద్ అంటే మ్యామ్ నా పతిదేవుల వారి పేరు. నాలో సగం సగం మీలో సగం నన్ను ఇలా పూర్తిగా నిలబెట్టిన వ్యక్తి సునీత ప్రసాద్ గారు. సో ఎందుకు అడిగానో అర్థమై ఉంటుంది. సో ఈరోజు పాడ్కాస్ట్ వచ్చేసి రిలేషన్షిప్స్ గురించి. ప్రేమ, కామం, పెళ్ళి మూడింటిని వేరుగా చూడొచ్చా? మూడు ఒకటే దగ్గర ఉంటాయా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర మూడు ఒకరేనా వేరువేరా? ఎలా చూస్తే అలా సేమ్. సో ఇప్పుడు మనము చాలామంది అంటే యంగ్ జనరేషన్ చెప్పేది ప్రేమ లేకుండా పెళ్ళి నిలవదు అని. సో మా జనరేషన్లో ఏం చెప్తామంటే పెళ్ళి చేసుకుంటే ప్రేమ అదే పుడుతుంది. ఈ కాంట్రవర్సీ మీ జనరేషన్కి మా జనరేషన్కి ఎప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. పెళ్ళి ముందా ప్రేమ ముందా, ప్రేమ ముందా లేకపోతే పెళ్ళి ముందా, ఈ రెండు ఎలా ఉంటాయి అనేది గుడ్డు ముందా కోడి ముందా లాంటి క్వశ్చన్. ఓకే. సో ప్రేమకి, కామానికి, పెళ్ళికి సంబంధం ఉందా అంటే ఎస్ డెఫినెట్గా ఉంది. సంబంధం లేదా అంటే ఎస్ డెఫినెట్గా లేదు. ఎందుకు అంటే ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు అనేది గ్యారంటీ లేదు. అందరూ అనుకుంటారు ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడానికి కుదరదు అని తెలిసి కూడా అందరూ ప్రేమించుకుంటారు. అది తప్ప ఒప్ప అని నేను మాట్లాడట్లేదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లవ్ అండ్ మ్యారేజ్. మ్యారేజ్లో ప్రేమ ఉంది, ప్రేమతో మ్యారేజ్ కూడా లింక్ ఉంటుంది. ఈ రెండు లేకుండా కూడా కామం ఉంటుంది. ప్రేమ ఉంటేనే కామం పుడుతుంది అని చెప్పలేము, పెళ్ళి అయితేనే కామ కోరికలు పుడతాయి అని చెప్పలేము. ఈ రెండు లేకుండా కూడా కామం ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి దీనికి అని అంటే, ఒక సెక్సాలజిస్ట్గా అయితే ఒకలా దీన్ని వివరించాలి, ఒక సైకాలజిస్ట్గా అయితే ఒకలా వివరించాలి. రెండు విధాలుగా ట్రై టు అండర్స్టాండ్. సో ప్రేమ అనేది ఏంటంటే ఒక వ్యక్తి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంటారు కదా. కొంతమంది విషయాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరుగుతుంది. చూడగానే వాళ్ళ రూపం నచ్చడం అవ్వచ్చు, లేదా వాళ్ళు ఏదన్నా ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు చూస్తే, ఒక మంచిగా పాట పాడుతున్నారు, వాళ్ళ పాటకి వీళ్ళు అడ్మైర్ అయిపోయి వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టచ్చు. లేదు డాన్స్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు, లేదా ఆఫీస్లో ఏదో ఒక ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఎంత బాగా ప్రజెంట్ చేస్తుంది అమ్మాయి, ఎంత నాలెడ్జ్ ఉంది, లేదా అబ్బాయిల చాలా మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ని కూడా ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. మేబీ ఒక ఇన్స్టెంట్, ఒక సందర్భం, ఇంకో సందర్భంలో కూడా ఒక టోటల్ ఇన్స్టెంట్ చూసినప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఇన్స్టెంట్గా లవ్ పుట్టచ్చు. సో ఒక్క సెకండ్లో మీకు ఎలా లవ్ పుట్టింది, చూడగానే ఎలా లవ్ పుట్టింది అంటే అది ఒక ఎమోషన్. లవ్ ఈజ్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా పుడుతుంది అనేది ఎవరు చెప్పలేము. ఒక ఎమోషన్ పుట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రావడం కూడా చాలామందిలో జరుగుతూ ఉంటుంది. సో చాలామంది అంటుంటారు పెళ్ళికి ముందు ఎంతో బాగుండేవాడండి, పెళ్ళయ్యాక అసలు టోటల్గా డిఫరెంట్ పర్సన్. పెళ్ళికి ముందు ఎంతసేపు చూసుంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని? పెళ్ళికి ముందు ఒకరోజు కలవాలనుకున్నారనుకోండి, ఒక గంటో అరగంటో ఏ పార్క్లోనో హోటల్లోనో కలవాలనుకుంటే దానికి ముందు ఒక 4 గంటల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాలి, కాలేజీలో ఏం చెప్పి వెళ్ళాలి, ఆఫీస్లో ఏం చెప్పి వెళ్ళాలి. దట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. అమ్మాయిని కలవడము లేదా అమ్మాయిల అబ్బాయిని కలవడము అంటే దానికి ముందు జరిగే ప్రిపరేషన్ అంతా కూడా తనున్న ఎన్వైరన్మెంట్లో తన చుట్టూ ఉన్న మనుషుల్ని వాళ్ళకి మాయ చేసో ఏదో కబుర్లు చెప్పో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్పెండ్ చేసేది హార్డ్లీ 1 hour 2 hours. ఆ 1 hour 2 hours నీ ముక్కు బాగుంది, నీ మూతి బాగుంది, నీ పాటలు బాగున్నాయి, నీ మాటలు బాగున్నాయి, నీ డ్రెస్ బాగుంది, అన్నీ ఆ పాజిటివ్ డిస్కషన్సే జరుగుతాయి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి మన గురించి పాజిటివ్గా చెప్తున్నారో అది మనకు బాగా నచ్చుతుంది. అదే పెళ్ళైన తర్వాత పొద్దున్నే లేవగానే ఎలా కనపడతాం?
జిడ్డు మొహం వేసుకొని ఇద్దరు మొహం వేసుకొని నైటీ వేసుకొని జుట్టు అంతా ముడేసేసి. సో అంతకుముందు ఫస్ట్ ఆ పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయిని చూసుకునేటప్పటికి ట్రిమ్గా తయారై వస్తారు. అప్పుడు ఎలా బాగానే ఉంటారు. అబ్బాయికి అలా నచ్చేలాగా ఊహించుకొని అమ్మాయి, అమ్మాయిలకు నచ్చేలాగా అబ్బాయిలు. తనకి ఇష్టమైన కలర్ డ్రెస్ Dress. వేసుకోవడము అవన్నీ చేస్తారు. బట్ పెళ్ళి అయిన తర్వాత పొద్దున్నే కనపడేది ఎలాగా, నైట్ డ్రెస్సులు ఏంటి ఇది మరి ఇంతలా ఉంది, అంత అందమైంది అనుకున్నాను, ఇలా ఉంది ఏంటి. అఫ్ కోర్స్ బయటికి చెప్పకపోవచ్చు, ఈవెన్ అది వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయకపోవచ్చు. ఓకే. నేను చూసినప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అనేది వాళ్ళకి బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వకపోవచ్చు. బట్ అది సబ్ కాన్షియస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే. నేను ఊహించుకున్న వ్యక్తి ఇది కాదు. బయట మాట్లాడినప్పుడు ముద్దుగా చిన్ని బుజ్జి కన్నా అంటూ మాట్లాడతారు. సో పెళ్ళైన తర్వాత ఏంటి ఎంతసేపు అయింది, ఆఫీస్కి టైం అవుతుందని తెలియదా, బాక్స్ ఇంత లేట్ చేస్తావా, ఈవిడికి ఎక్కడో పైకి బీపీ మిషన్ పెడితే అప్పుడు పగిలిపోతారు. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, అప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడేవాడు, ఒక 2 నిమిషాలు టిఫిన్ బాక్స్ లేట్ అయితే ఇంతలా అనాలనా. సో అక్కడ ఏంటంటే తను ఏ మూడ్లో ఉండి అలా అన్నాడు అని రిసీవ్ చేసుకునే స్టేజ్లో అమ్మాయి ఉండదు. అమ్మాయి ఏ మూడ్లో తిరిగి రెస్పాన్స్ ఇస్తుంది అని రిసీవ్ చేసుకునే స్టేజ్లో అబ్బాయి ఉండడు. అదే ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి విసురుకున్నా కసురుకున్నా, నీ బుంగమూతి బాగుంది, నువ్వు అలిగితే బాగున్నావు, అన్ని ముద్దుగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ కాపాడుకోవాలి. సో పెళ్ళి అయిపోయినాక ఇట్స్ మైండ్ ఎక్కడ కరెక్ట్. ఇది చాలా ఎక్కడ పోతుంది. సో ఆ మాట ఇప్పుడు ఎక్కడ పోతుంది అన్న ఒక ఫీల్ ఉంది కదా, ఎమోషన్ ఉంది కదా, మా జనరేషన్లో ఉండేది. ఇప్పుడు జనరేషన్లో పెళ్ళైన 2 నెలలకే వస్తున్నారు మా దగ్గరికి, మేడం మాకు విడాకులు కావాలి. యాక్చువల్గా ఇంతకుముందు లాయర్స్ దగ్గర వెళ్ళేవాళ్ళు. దేవుడి దేవాలని ఒకటి పాజిటివ్గా చూడొచ్చు. లాయర్స్ దగ్గర వెళ్తే ఇప్పుడు యాక్చువల్గా కోర్టుకి వెళ్తే కూడా, పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి, ఆ తర్వాతనే డైవర్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం బెటర్ ఏంటంటే ఆ లీగల్ సైడ్ స్టెప్ తీసుకోకుండా పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, ఫ్రెండ్స్ కానీ ముందు ఒక సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళండి అని సజెస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వచ్చి ఫస్ట్ చెప్పే కంప్లైంట్, ఎందుకమ్మా విడాకులు అనుకుంటున్నారంటే కంపాటబిలిటీ లేదు మేడం. అసలు ఎంత ఇదిగా చెప్తారు. మీ జనరేషన్లో వర్డ్ అసలు ఐడియా ఉందండి చాలా మందికి చాలా మందికి 99% ఆ రీజన్తో కూడా డైవర్స్ తీసుకోవచ్చు అని తెలీదు. పెళ్ళయ్యాక ఓకే 4 రోజులు కాకపోతే 4 నెలలు, 4 నెలలు కాకపోతే 4 ఏళ్ళు. అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు అంటే నేను ఒక బిడ్డ పుడితే సెట్ అయిపోతారు. కరెక్ట్. ఇప్పటికి అదే అంటారు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. అంత ఈజీగా డివోర్స్కి ఏం సపోర్ట్ చేయరు. పాప పుడితే అబ్బాయి మారిపోతారు చూడండి అని అంటారు. ఎగ్జాక్ట్ మారిపోతారు చూడండి అని. ఈ జనరేషన్ ఎవరు? పేరెంట్స్. యంగ్ జనరేషన్ ఏంటి, పిల్లలు పుట్టినాక కూడా సెట్ అవ్వకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్లో యంగ్ జనరేషన్లో మాకు కంపాటబిలిటీ లేదు, లేకపోతే మేము ఒకళ్ళు ఈ వేవ్ లెన్స్ సరిపోవట్లేదు, ఆ ఒక ఫీలింగ్ వచ్చి విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళు పిల్లలు పుట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లలు పుడితే సెట్ అవుతారు అనేది పేరెంట్స్ జనరేషన్, పేరెంట్స్ చెప్పే ఒక సలహా. పిల్లలు ఏమంటున్నారంటే పిల్లలు పుడితే పిల్లల్ని అడ్డు పెట్టి మమ్మల్ని ముడిపెట్టాలని చూస్తున్నారు. ఆ తర్వాత కూడా మేము విడిపోతే పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? అండ్ పిల్లలు సింగిల్ పేరెంట్ గా పెరగడం ఇదంతా కూడా అవసరమా? ఎగ్జాక్ట్గా ఏంటంటే పెళ్ళి అవసరమా, పిల్లలు అవసరమా? చాలా మంది ఇప్పుడు మీరు చూస్తే 35-40 ఏళ్ళు వచ్చే వరకు కూడా మాకు పిల్లలు, నేను ఇంకా పెళ్ళికి సిద్ధపడలేదండి, ఐఎమ్ నాట్ ఎట్ ప్రిపేర్డ్ ఫర్ మ్యారేజ్. ఈ పదాలన్నీ కూడా మా జనరేషన్లో వాళ్ళకి వింతగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు నీకు 30 ఏళ్ళు వచ్చాయి, 35 ఏళ్ళు వచ్చాయి, మంచి జాబ్ చేస్తున్నావు, సెటిల్ అయ్యావు కదా, పెళ్లి సంబంధాలు చూస్తామంటే నేను ఇంకా పెళ్ళికి అంత ప్రిపేర్ కాలేదు మమ్మీ అంటే వాళ్ళ మమ్మీకి ఏమనిపిస్తాయి చెప్పండి? కరెక్ట్. కాకపోతే కొడుకు కదా ఏమనలేదు. అదే మాట అమ్మాయి అందనుకోండి, అమ్మ నేను ఇంకా పెళ్ళి అనుకుంటలేనమ్మా, నేను ఇంకా సిద్ధపడలేదంటే ఏమైనా నకరాలు చేస్తున్నావా, పెళ్ళికి సిద్ధపడలేదు, ఇంకొకటి ఏమన్నా ఉందా చెప్పు, ఏమన్నా ఉంటే చెప్పు అంటే అమ్మాయిల్ని కన్విన్స్ చేయడానికి తల్లులు కొంచెం చాలా ఈజీగా ట్రై చేస్తారు. అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి అబ్బాయి ఏం చెప్పినా అబ్బాయిలతో ఏం మాట్లాడట్లేదు తల్లులు. తండ్రి దగ్గర వెళ్ళి నువ్వు అర్థం చేయ మాట్లాడి రాదు, ఏంది పెళ్ళొద్దు అంటుండే వాడు, ఏం సంగతి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని కదా ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే అమ్మా యంగ్ జనరేషన్ ఎందుకు పెళ్ళొద్దు అనుకుంటున్నారు అని అంటే ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలో తెలియట్లేదు.
అలాగని రెస్పాన్సిబిలిటీ అంటే భయం కాదు. యంగ్ జనరేషన్కి జాబ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కదా, జాబ్ అంటేనే రెస్పాన్సిబిలిటీ. సో పేరెంట్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. చెల్లెళ్ళు ఉంటే, అక్కలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడాలు, వాళ్ళకి మేనకోడళ్ళు మేనల్లుళ్ళు పుడితే వాళ్ళ అన్ని ఫంక్షన్స్ చేయడాలు. అంటే ఒక వ్యక్తిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా అన్ని రిలేషన్స్లో ఉన్న, అంటే తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెళ్ళ పట్ల, బాసుల పట్ల, ఉద్యోగం పట్ల, ప్రతి దాని పట్ల ఉన్న బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఇట్ వెరస్ కమింగ్ టు మ్యారేజ్ అనగానే అవసరమా రెస్పాన్సిబిలిటీస్ అవసరమా దానికి చెప్పే రీజన్ ఏంటంటే, అబ్బాయిలకి అమ్మ లాంటి భార్యలు కావాలి. అమ్మ నాన్న పట్ల ఎలా ఉండేదో, అమ్మ ఇంటి పట్ల ఎలా ఉండేదో, అమ్మ పిల్లల పట్ల ఎలా ఉండేదో, అమ్మ బయట పనులు చేసుకుంటూ ఇంటిని ఎలా చక్కదిద్దిందో, నాన్నకి ఎలా ఒబీడియంట్గా ఉండేదో, నాన్న మాటను కాదనకుండా ఎలా ఉండేదో, ఒకవేళ నాన్న పొరపాటులు చేసినా అందరి ముందు అవి బయటికి రాకుండా ఎలా కవర్ చేసేదో, అంటే కంప్లీట్గా ఒక ఇంటిని కాపాడేటువంటి ఒక ఏమంటారు, దీపం కాపాడడానికి చిమ్నీ పైన గ్లాస్ పెడతారు కదా, ఆ టైప్గా మదర్ని చూస్తుంటారు. యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొడుకు ఏదైనా తప్పు చేసి వస్తే నాన్నకి చెప్పకుండా సర్లేరా నేను చూసుకుంటానులే అని, తండ్రి దగ్గర వెళ్తే లేదు వాడు ఏం చేయలేదు, రాత్రి తొందరగా వచ్చి పడుకున్నాడు, నువ్వే లేట్ వచ్చావు, ఇలాంటి కవర్ చేస్తూ, అంటే బాండింగ్స్ని పెంచడానికి తల్లులు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. అలాంటి ఒక యంగ్ అమ్మాయి భారీగా కావాలి. యంగ్ అమ్మాయి ఎలా అలాంట్లేదు, అమ్మ ఇన్ని ఇయర్స్ మొత్తం ఒక రోల్ని పోషిస్తూ అంత అవగాహన చేసుకుంది, ఇప్పుడు వచ్చిన వైఫ్ అంత క్విక్గా అవన్నీ అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలంటే దానికి అబ్బాయిలు చెప్పే ఆన్సర్ తెలుసా? ఆ కాలంలాగా లేరు మేడం, ఈ రోజుల్లో అమ్మలందరూ అది బాధ్యత వేరుండి, ఈ కాలం ఆడపిల్లలు ఎవ్వరు అట్లా భార్య లక్షణాలకు సరిపోరు మేడం. సింపుల్గా దే పుట్టన్, అంటే వాళ్ళ మైండ్లో ఏముంది అంటే వాళ్ళ అమ్మ ఎలాగ ఉందో, వాళ్ళ అమ్మమ్మ ఎలాగ ఉందో, వాళ్ళ పెద్దమ్మ ఎలాగ ఉందో అలాంటి అమ్మాయిల కోసం వెతుకుతున్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు లాగా రెస్పాన్సిబుల్ ఉండే వ్యక్తులు, వాళ్ళ పెద్దనాన్నగారు లాగా, చిన్నాన్నగారు లాగా ఫ్యామిలీస్ని ముందుకు తీసుకెళ్ళి ఫ్యామిలీకి ఒక కవచం లాగా ఉంటూ పిల్లల్ని ఎలా ఒక సెక్యూర్డ్గా పెంచారో, సో పిల్లలకు కావాల్సినవన్నీ ఎలా తీర్చిదిద్దారో అలాంటి అబ్బాయిల కోసం చూస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా 30-35 ఇయర్స్లో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అమ్మాయి అంటే రాబోయే భార్య అంటే ఇలా ఉండాలి, కాబోయే భర్త అంటే ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వాళ్ళు కంపేర్ చేస్తుంది ఎవరితో, వీళ్ళకంటే 25 ఇయర్స్ ఎబవ్ ఉన్న వాళ్ళతో. ఆ కంపారిజన్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వదు. మా రోజుల్లో అంటే తల్లుల ఏజ్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు చూస్తే, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే ఏజ్లో ఉన్న తల్లుల్ని చూస్తే, భర్త కోపడ్డారు అంటే సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలను కోపడితే తిరిగి ప్రశ్నిస్తున్నారు. దాని అర్థము మా రోజుల్లో తిరిగి ప్రశ్నించలేదని కాదు, ఆ ఎమోషన్ని హోల్డ్ చేసేవాళ్ళు. అత్తమామల ముందు ఏదో భర్త ఒక మాట అన్నాడు, ఆడపడుచుల మీద, తోడుకోడళ్ళ ముందు, ఏదన్నా పిల్లల ముందు ఒక మాట అన్నాడు అంటే వెంటనే ప్రశ్నించేవాళ్ళు కాదు, హోల్డ్ చేసి వీళ్ళందరి ముందు క్వశ్చన్ చేస్తే హస్బెండ్కి తనకి ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది, వీళ్ళందరి ముందు తక్కువ చేయకూడదు. సో ఏంటంటే ఆ ఫీల్ని, ఆ ఎమోషన్ని హోల్డ్ చేసి తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా అడగాలో అలా అడిగేవాళ్ళు. ఆ లోపల ఆ గ్యాప్లో ఏమవుతుంది, ఈ కోపమన్నా ఎక్స్ప్రెస్ చేస్తున్న హస్బెండ్కి ఈ 1-2 గంటల తర్వాత ఇవాళకి టైం దొరుకుతుంది. కుటుంబంలో 4-5 ఉన్నప్పుడు ఈ 4-5 గంటల్లో ఆయన ఎమోషన్ కూడా తగ్గుతుంది. మళ్ళీ తిని ఎందుకు అలా అన్నారు, యాక్చువల్గా జరిగింది అది కాదు, అక్కడ నా తప్పేం లేదు, కాకపోతే అంతమంది ముందు నేను నా తప్పు లేదని మీకు చెప్పకూడదని నేను ఆగాను అంటే నాకు అర్థమైందిలే, ఏం కాదులే సారీ ఏమనుకోక, నేను అనుండకూడదు. అక్కడ ఏమైపోతుంది అంటే అక్కడికక్కడ అది సెట్ అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు అలా చేసినావు అంటే నేనే చేసినా, నన్నే అంటావేంటి, మీ అమ్మని అడగవేంటి. సో ఇమ్మీడియట్గా ఈయన ఒక ఎమోషన్లో మగ వ్యక్తి ఒక మాట అన్నప్పుడు ఆ ఎమోషన్కి ఈక్వలెంట్ ఎమోషన్లో అబ్బాయి వాయిస్ కంటే రెస్పాన్స్ ఇచ్చే వాయిస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి వెంటనే ఈయనేమంటే ఎందుకు అట్లా అరుస్తున్నావు, చిన్నగా చెప్పొచ్చు కదా అంటే, నువ్వు అరుస్తలేవా, నువ్వు ఒక్కడవే అరవాలనా, నేను అరవద్దా, నేను అరిస్తే తప్పు వచ్చిందా, నువ్వు ముందు నోర్మి తగ్గించు, నేను ఎందుకు నోర్మియాలి అంటావు, రైట్. అసలు విషయం ఏటో పోతుంది. సో ఈ హోల్డ్ చేసే కెపాసిటీ ఒక సిచ్యువేషన్. ఇప్పుడు అబ్బాయి సైడ్ వాళ్ళు వస్తారు, కజిన్స్ వస్తారు, ఇప్పుడు మీరు ఇలాగే చెప్పారు చిరాకు పడడం సడన్గా,
అప్పుడేంటి అమ్మాయికి ఆహా! వాళ్ళ చుట్టాల ముందు నన్ను తక్కువ చేస్తున్నావు చేస్తున్నాడు. కదా! అనేసి 2, 3 సార్లు ఆ అమ్మాయి ఆగి దాని తర్వాత దెన్ ఆ అమ్మాయి ఏంటి అని ఆ అమ్మాయి అనడం. సో, ఇక్కడేంది మా వాళ్ళ ముందు నువ్వు నన్ను తక్కువ చేస్తావా? మీ వాళ్ళ ముందు నీకే మొహమాటం అయితే నాకెలా ఉంటుంది? అంటే ఇవి ఎలా ఉంటున్నాయంటే ఇంకా ఇష్యూస్‌కి పెరుగుతున్నాయి ఈ జనరేషన్‌లో. సో, ఏం చెప్తారు మ్యామ్? ఈ జనరేషన్‌లో ఇష్యూస్ పెరగడానికి నాలెడ్జ్ ఎక్కువ రావడం, అవేర్‌నెస్ ఎక్కువ రావడం. ఇంకొకటి Ego issues. సస్టైన్ చేసే కెపాసిటీ తగ్గింది. సింపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు 3 గంటలు సినిమా చూసేవాళ్ళం ఇలా కూర్చొని. మా అమ్మల రోజుల్లో. మా రోజుకొచ్చేసరికి సినిమా డ్యూరేషన్ 3 గంటల నుంచి 2:30 గంటలు, 2 గంటల వరకు వచ్చింది. మీ జనరేషన్‌కి వచ్చేసరికి వాట్సాప్‌ల్లో, యూట్యూబుల్లో వీటిలో చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉండేవి స్టార్టింగ్‌లో మీరు గమనిస్తే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ గురించి అంటే. ఆ తర్వాత ఏమైంది 20 నిమిషాలు, ఆ తర్వాత 10 నిమిషాలు. ఈ రీల్స్ వచ్చిన తర్వాత 2 నిమిషాలు అన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషంలోనే మొత్తం చెప్పేసి ఆ 2 నిమిషాల్లో కూడా ఫార్వర్డ్ చేస్తుంటాం మళ్ళీ. అంటే ఒక విషయాన్ని పరిపూర్ణంగా వినే ఓపిక లేదు. విన్నదాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం అన్న ఒక ప్రాసెస్ ఉంటుంది అన్న విషయము ఈ యంగ్ జనరేషన్కి తెలియడం లేదు. సో ఇందాక మనం అనుకున్నట్టు ఒక పెళ్ళైన 2 నెలలకే ఎందుకు డైవర్స్ కోసం వస్తున్నారు అంటే ఫస్ట్ చెప్పే మాట ఎందుకమ్మా ఎందుకు అనుకుంటున్నారంటే నువ్వు మ్యామ్ వీ డోంట్ హ్యావ్ కంపాటబిలిటీ ఐ థింక్ దిస్ రిలేషన్ కాంట్ గో హెడ్. ఎంత క్యాజువల్గా అంటే ఒక బాండింగ్ ఒక రిలేషను తరతరాలకి కలిసి ఉంటాము అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు వితిన్ 60 డేస్ వితిన్ 50 డేస్ వితిన్ 90 డేస్ కనీసం ఏదైనా అగ్రిమెంట్స్లో కూడా మామూలుగా ఏదన్నా ఇంటి అగ్రిమెంట్ చేసుకుంటే మినిమం 11 మంత్స్ అంటారు. లేదా ఏదన్నా మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు పేమెంట్కి మినిమం 90 డేస్ అంటారు. ఒక మినిమం పీరియడ్ అనేది ఉంటుంది. అలాంటిది మ్యారేజ్ చేసుకున్న వితిన్ 60 డేసే వచ్చేస్తున్నారు. ఎన్ని రోజులు కావాలి మేడం అర్థం చేసుకోవడానికి? 60 రోజులు చూస్తున్నాం ఇంకా మా వల్ల కాదు, మాకు ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు. పెళ్ళికి ముందు మాట్లాడుకోలేదమ్మా అంటే 4 సంవత్సరాలు లవ్లో ఉండే మేడం మేము, అప్పుడు మంచిగానే ఉన్నాడు. ఈ పెళ్ళైనాక అసలు రూపం ఏంటో తెలుస్తుంది. అబ్బాయిలు చెప్పే కంప్లైంట్స్ పెళ్ళికి ముందు ఎంత ఒద్దిగ్గా ఉండేది మేడం, నేను ఏది చెప్పినా కరెక్ట్ అనేది, ఏది చెప్పినా వినేది, ఇప్పుడు ఏది వినట్లేదు, ప్రతిదీ తప్పు అంటుంది. వెంటనే పక్కన నుంచి అమ్మాయి అంటది ఈయన చెప్తే ఇంటా మేడం, ఆయనకంటూ సొంత ఆలోచన ఏం లేదు, ఇంట్లో వాళ్ళ అమ్మ ఏం చెప్తే అదే, వాళ్ళ అక్క ఏం చెప్తే అదే, వాళ్ళే మెయిన్ రీజన్. ఈయనలాగా ఉంటే మా రిలేషన్ బాగుంటుంది మేడం. లవ్ చేసుకునేటప్పుడు బయట కలిసేటోళ్ళమే, ఆయన ఒరిజినాలిటీ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు అసలు పెళ్ళైనాక అసలు ఈ మనిషి లేడు మేడం, ఇక్కడ ఉన్నట్టు ఉండడు ఇంట్లో. అసలు టోటల్ డిఫరెంట్. మొత్తం వాళ్ళ అమ్మ కీ ఇస్తుంది, వాళ్ళ చెల్లెలు స్విచ్ చేస్తుంది, వాళ్ళు చెప్పినట్టు ఒక మిషన్ లాగా నడుస్తాడు. ఇలాంటి మనిషి నాకు వద్దు. మ్యామ్ ఒక డౌట్, నిజంగానే అమ్మ అక్క చెల్లెలు చెప్పినవి ఇక్కడ ప్లే చేస్తారా మ్యామ్? అదొకటి. రెండోది ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి మూడో వ్యక్తి రాకూడదు అని అంటారు. ఒకవేళ వస్తే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటే అమ్మ కానీ అక్క కానీ అరే షాపింగ్ ఎందుకురా డబ్బులు వేలకు తగిలేస్తున్నావు అనడం. ఇది ఆ విషయం చెప్పకుండా ఈయన ఏదో వంకతోటి ఆపడం, తర్వాత ఒకటోసారికో రెండోసారికో ఆవిడకి అర్థమైపోవడం. ఇదంతా అది నాకు వినిపిస్తూ ఉంటుంది, నేను బయట నుంచి వింటాను. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. సో మీరు ఒక మాట అడిగారు, అమ్మ చెప్పినట్టు అక్క చెప్పినట్టు వింటారా, అసలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అని. ఖచ్చితంగా ఉంటుంది. వైఫ్ మీద కూడా అక్కడ వైఫ్ అనేది మ్యాటర్ కాదు, ఒక వ్యక్తి మీద పొట్టలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో ఏం చేస్తుందో చూస్తూ వచ్చాడు. వాళ్ళ అమ్మే ఆయనకి హీరోయిన్, వాళ్ళ నాన్నగారే హీరో. అలాంటి పొజిషన్లో ఇంకో అమ్మాయి తన జీవితంలోకి వచ్చిన తర్వాత తను కూడా వాళ్ళ అమ్మలాగా ఉండాలి అని కోరుకోవడం సహజంగా ఉంటుంది. అది వాళ్ళకి సబ్కాన్షియస్ లెవెల్లో ఉంటుంది. ఇంకొకటి మీరు అన్నట్టు అది తప్ప ఒప్ప అంటే 25 ఏళ్ళు కని పెంచిన అమ్మ అభిప్రాయాలు అమ్మ ఆలోచనలతో పెరిగిన వ్యక్తి ఒకేసారి సడన్గా ఇంకో అమ్మాయి రాగానే స్విచ్ అవ్వడం, అక్కడ స్విచ్ ఆఫ్ చేసేసి ఇటు స్విచ్ ఆన్ అయ్యాడు అంటే 2-3 ఏళ్ళ తర్వాత నిన్ను స్విచ్ ఆన్ చేయడం ఎంతసేపు? 25 ఏళ్ళు పెంచిన బంధాన్ని నీకోసం ఒక 2-3 నెలల్లో వదిలేశాడు అంటే గివప్ చేయడం అనేది ఈజీ ఆ వ్యక్తికి. అలాంటప్పుడు రేపొద్దున మీ ఇద్దరు రిలేషన్లో మాత్రం ఎంత బాండింగ్ ఉంటుంది? కరెక్ట్. అది ఒక క్వశ్చన్. ఇంకొకటి, అమ్మ ఇంపాక్టు చెల్లెలు ఇంపాక్టు అబ్బాయిల మీద ఉండి భార్యని సరిగా చూడట్లేదు అనేది చాలామంది అమ్మాయిలు చేసే కంప్లైంట్. ఇక్కడ అమ్మ ఇంపాక్టు అక్క ఇంపాక్టు లేకపోతే చెల్లెలు ఇంపాక్ట్ అనే దానికంటే కూడా
అబ్బాయిని మొదటి నుంచి అలాగే పెంచారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ₹1,00,000 50,000 ఏదో జీతం వచ్చిందంటే తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వడం అలవాటు. లేకపోతే అమ్మ దీన్ని ఖర్చు పెడుతుందా, దాన్ని ఖర్చు పెడుతుందా అని చెప్పి చేస్తాడు. ఆల్ ఆఫ్ సడన్ వైఫ్ రాగానే అమ్మకి చెప్పడం మానేసి మొత్తం వైఫ్కే చెప్పాలి, వైఫ్కే ఇదిగా ఉండాలి అని అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఇక్కడ నాన్న ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది అది జడ్జి చేసే వ్యక్తి మీద ఉంటుంది. ఒకవేళ అమ్మ చెప్పినట్టే ఉంటూ అమ్మకు తగ్గట్టే ఉంటే అది వైఫ్కి నచ్చట్లేదు ఈ మధ్య. ఓకే, ఇమ్మీడియట్గా వైఫ్స్కి పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరిగితే ఎలాగా అన్న ఒక ఫీల్లోకి ఖచ్చితంగా వైఫ్స్ వస్తున్నారు. అది తప్పు ఒప్ప అనేది పక్కన పెడితే నువ్వు దేనికి ఆనందంగా ఉంటున్నావు, నీకేం కావాలి, మ్యారేజ్లో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, సో మ్యారేజ్లో వైఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నీ లైఫ్ని నువ్వు ఎలా ఫ్రేమ్ చేసుకోవాలనుకుంటున్నావు. మన విజన్ బిల్డింగ్ అని చెప్తాం కదా. సో ఉద్యోగంలో అయితే ఈ సంవత్సరం ఈ పొజిషన్లో ఉన్నాను, నెక్స్ట్ ఇయర్కి ఈ పొజిషను, ఆ తర్వాత 5 ఏళ్ళకి ఈ పొజిషను, 10 ఏళ్ళకి ఈ పొజిషను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. లైఫ్లో కూడా వైఫ్తో నా బాండింగ్ ఎంతవరకు ఉంది, అది ఎలా పెరగాలి, ఆ బాండింగ్ పెరిగిన తర్వాత నా లైఫ్లో నా ఆనందంలో నా భార్య పాత్ర ఎంత, నా రెస్పాన్సిబిలిటీలో నా భార్య పాత్ర ఎంత, నా జీవితంలో నా భార్య పాత్ర ఎంత, ఆ క్లారిటీ ఎంతమందికి ఉంటుంది. అండ్ ఇంకో విషయం, అమ్మ చెప్పినట్టు అన్నీ వింటారు, కానీ వైఫ్తో ఎలా ఉండాలో అని కూడా కొందరి ఇళ్ళల్లో అత్తగారులు డిసైడ్ చేస్తారు. సో అది వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అబ్బాయిలు? ఇందాక మీరు చెప్పారు కదా, అంటే అమ్మ చెప్పినప్పుడు షాపింగ్కి ఎందుకు డబ్బులు ఖర్చు అంటే తీసుకెళ్ళట్లేదు. సో తర్వాత ఏదో వంక చెప్పి తీసుకెళ్ళి అమ్మాయితో షాపింగ్ చేపిస్తున్నారు. 2-3 సార్లు తర్వాత అమ్మకి తెలుస్తుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ మేనేజ్మెంట్. అటు అమ్మని బాధ పెట్టకూడదు, ఇటు భార్యని బాధ పెట్టకూడదు. కానీ వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడానికి మగ వ్యక్తి ఆ అబ్బాయి పడే వేదన ఎంత ఉంటుంది అంటే అది వీళ్ళిద్దరికీ అవసరం లేదు. కరెక్ట్. సో వీళ్ళకుండే టెన్షన్ అంతా ఏంటంటే ఇప్పుడు భార్యతో నవ్వుతూ మాట్లాడితే అమ్మ ఏమనుకుంటుందో అని నా భార్య ఏమనుకుంటుందో, అసలు అమ్మ ఏమనుకుంటుందో లేదు తర్వాత పక్కన పెడితే నా అమ్మ ఇలా అంటుంది, ఏంటి ఇంత దగ్గరగా వచ్చావు, మీ అమ్మ ఏం చూడట్లేదా. పాపం ప్రేమగా భర్త దగ్గరికి వచ్చినా సరే అది రిసీవ్ చేసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం మానేసి ఏంది మీ అమ్మకి అనిపిస్తలేదా ఇంత లవ్గా వచ్చావు, ఇది అనడానికి ముందు ఒక రీజన్ ఉంటుంది. ఎలా అంటే వైఫ్ అలా దగ్గరకు వచ్చా, ఏ అమ్మ వాళ్ళు ఉన్నారు, మా నాన్న చూస్తున్నారు, ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు వైఫ్ అంటుంది. సో దీంట్లో ఏంటంటే మా సిచ్యువేషన్ అర్థం చేసుకోగలగడం. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు భర్తగా నీ లైఫ్లోకి స్వీకరించిన తర్వాత ఆయనలో ఉన్న పాజిటివ్ నెగటివ్ 2 తీసుకోగలగాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తి మనకు కావాలి అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలో 100% పాజిటివ్స్ ఉండవు, ప్రతి వ్యక్తిలో 100% నెగటివ్స్ ఉండవు. కానీ మనం నచ్చినప్పుడు, మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఉన్న పాజిటివ్స్ మాత్రమే కనపడతాయి. ఎప్పుడైతే వాళ్ళు మనకు నచ్చడం తగ్గుతుందో ఇమ్మీడియట్గా ఈ స్పెట్స్ తీసేసి నచ్చని స్పెట్స్ పెట్టేస్తాం, దాంట్లో అన్ని నెగిటివ్సే కనపడుతూ ఉంటాయి. సో ప్రతి వ్యక్తిలోనూ 2 ఉంటాయి. బట్ ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, సమయ సందర్భాలు అంటారు కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాం. యాజ్ ఏ ఉమెన్ నాకేం కావాలి, నేను ఇంట్లో నుంచి పెళ్లి చేసుకొని నా ఇంట్లోకి వెళ్ళాను, నన్ను ప్రేమగా చూసుకునే భర్త కావాలి, నేను అడిగిందంతా కొనిపెట్టే భర్త కావాలి, నాకు కోపం వస్తే ముద్దుగా బుజ్జగించే భర్త కావాలి, నాకు జబ్బు చేస్తే పక్క నుండి చూసుకునే వ్యక్తి, ఇలా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ఉమెన్కి. మా నాన్నలాగా చూసుకోవాలి. కానీ బట్ నాన్న వాళ్ళ అమ్మని ఎంత సతాయించాడో, ఎంత విసిగించాడో తెలీదు. ఎందుకు అంటే మదర్ ఎప్పుడు కూడా పిల్లల ముందు కానీ ఇంకొకళ్ళ ముందు కానీ వాళ్ళిద్దరి రిలేషన్ గురించి బయట పెట్టలేదు, నాన్నను కూడా తక్కువ చేయలేదు. కానీ ఇప్పుడు జనరేషన్కి అది తెలియట్లేదు. మా అమ్మ మా నాన్న మధ్య కూడా గొడవలు జరుగుంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ అవి మా ముందు దాకా తేలేదు. మా ముందు ఎలా ఉండాలో, ఒక రోల్ మోడల్స్ లాగా, మంచి తల్లిదండ్రులాగా ఎలా ఉండాలో అది మాత్రమే మాకు చూపించారు. బిహైండ్ ద స్క్రీన్ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాకు తెలియలేదు అన్న ఒక అవగాహన ఈ జనరేషన్ భార్యాభర్తల మధ్య ఉండడం లేదు. అది ఈ టైంలో అయితేనా మా నాన్న ఎట్లా చూసేటోడు తెలుసా, అంతకుముందు 2-3 సార్లు జ్వరం వచ్చినప్పుడు నీ సావు నువ్వు జావు, నాకు ఆఫీసే ముఖ్యమని తండ్రులు వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి.
బట్ వాటిని పిల్లలకు తెలియకపోవడం వలన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇంకోటి కూడా మ్యామ్, ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది నేను చూసిన వాళ్ళలో. అదే వైఫ్కి ఆరోగ్యం బాగాలేకపోతే లే చేయాలి, అలా పడుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు. అదే కూతురికి కానీ కొడుకు కానీ మన అయితే ఇంకా 2 దుప్పట్లు తీసుకొచ్చి కప్పుతారు, బ్లాంకెట్స్ కప్పి అవి తింటావా ఇవి తింటావా అని అడుగుతారు. అది వాళ్ళు కంపేర్ చేసి చూసుకోరు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇక్కడ మా నాన్న అయితే నా ఇలా చూస్తుండే, అదే మీ నాన్న మీ అమ్మని ఎలా చూస్తారు, అది అసలు చాలా మందికి రాదు ఆ ఆలోచన. అంటే ఇది నాకు టక్కున ఎందుకు గుర్తొచ్చిందంటే, మేము కజిన్స్ ఉంటాం కదా, మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఇలా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఇట్లా అంటే నేను మరి మీ డాడీ మా పెద్దనాన్న మా పెద్దమ్మని ఎలా చూసేవాడు అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాను నేను. సో అది నాకు ఇప్పుడు స్ట్రైక్ అయిందనమాట. యా మ్యామ్. సో కాబట్టి ఈ విడాకులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ అనేది ఈ జనరేషన్లో తక్కువగా ఉంది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒకటే ఒక కారణం, నాకేం కావాలి నా జీవిత భాగస్వామి దగ్గర నుంచి అన్న క్లారిటీ లేకపోవడం. క్లారిటీ లేదు ఈ జనరేషన్. ఓకే, వాళ్ళకి ఏం కావాలి అంటే అన్ని పాజిటివ్సే కావాలి. నాకు నవ్వు వచ్చినప్పుడు నాతో పాటు నా భర్త నవ్వాలి, లేదా నాకు కోపం వచ్చినప్పుడు నా భార్య నా కోపాన్ని అర్థం చేసుకోవాలి. నాకు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలన్న మూడు వచ్చిందంటే నా జీవిత భాగస్వామి నాతో సినిమాకి రావాలి. నాకు ఇప్పుడు క్రికెట్ చూసే మూడు ఉందంటే ఆ అమ్మాయి కూడా క్రికెటే చూడాలి. లేదు నాకు ఇప్పుడు సీరియల్ చూసే మూడు ఉందంటే నా భర్త కూడా సీరియలే చూడాలి. ఎట్లా అయిపోయిందంటే, నాకు ఏది కావాలో ఎదుటి వ్యక్తి అది ఇవ్వాలి, అలా ఉన్నప్పుడు రిలేషన్ బాగుంటుంది అన్న ఆలోచనలోనే ఎక్కువ శాతం మంది యూత్ ఉన్నారు. ఈ మూమెంట్లో నా పక్కన ఉన్న వ్యక్తిని హ్యాపీగా ఉంచాలంటే నేనేం చేయాలి అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఈ మూమెంట్లో నేను హ్యాపీగా ఉండాలంటే నా పక్కన వ్యక్తి ఏం చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ మీదనే ఉంటున్నారు తప్ప నేనేమి డెలివరబుల్స్ ఇవ్వాలి అన్న ఒక క్లారిటీ తక్కువ ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. పేరెంట్స్ జనరేషన్లో ఏంటంటే, ఇప్పుడు నేను మా ఆయనకి ఏం చేయాలి, ఇప్పుడు ఆయన స్నానానికి వెళ్తుండు టవల్ ఇవ్వాలి, ఇప్పుడు ఆయన స్నానానికి వెళ్తున్నాడు వేడినీళ్ళు పెట్టాలి, ఇప్పుడు పేపర్ చదువుతుండు పేపర్ అయిపోతూనే ఆయన స్మోక్ చేస్తాడు, అక్కడ పక్కన నేను సిగరెట్ ఆగి పెట్టుందో లేదో చూసుకోవాలి. అంటే వైఫ్స్ మైండ్స్, ఆయన స్నానం చేసి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టాలి, ఆయన తినే లోపల బాక్స్ సర్దివ్వాలి. ఇవన్నీ చేస్తూనే ఆవిడ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యేది. మళ్ళీ తను రెడీ అవ్వాలి, తను బాక్స్ పెట్టుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి. ఇవన్నీ చేస్తూ కూడా తన బ్రెయిన్లో వెనక ఒక సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మూమెంట్ మా ఆయనకి ఏం కావాలి, నెక్స్ట్ మూమెంట్ మా ఆయనకి ఏం చేయాలి. హస్బెండ్స్ కూడా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అంటే, ఆయనకి టీ తాగాలనిపించింది అనుకో, లేసొచ్చి ఏమే టీతే అని అంటాడు, అనగానే ఇప్పుడు చేస్తుంది అనేది జనానికి కనపడుతుంది. బట్ హస్బెండ్స్ కూడా ఇప్పుడు వంట చేస్తుంది కదా, మా నాన్నకు బీపీ టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్తున్నట్టుంది, ఓకే పిల్లాడికి యూనిఫామ్ వేస్తుంది, అబ్జర్వ్ చేసి ఎప్పుడు భార్యను అడగాలి అప్పుడే అడిగేవాళ్ళు. వాళ్ళకు కూడా బ్రెయిన్లో వెనక నడుస్తూ ఉంటుంది, ఇప్పుడు వైఫ్ ఏం చేస్తుంది ఆవిడని ఎప్పుడు అడగచ్చు అనేది. అది ఎవరు కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ఇద్దరికి అబ్జర్వేషన్ అండర్స్టాండింగ్లో ఏంటి, ఆయన బయటకు వచ్చి పేపర్ పట్టుకొని ఇంతసేపు అయింది ఇంకా టీ కావాలని అడగట్లేదు ఏంటి, వారి కిచెన్లో ఉన్నా కూడా ఆయన వచ్చి కూర్చొని నేను లేసి వచ్చాను టీ కావాలని అడగకపోతే ఒక 5 నిమిషాలు ఈమెకు పెద్ద డౌట్ వస్తుంది, ఇది ఆయన వచ్చింది కదా ఛాయ్ అడుగుతలేడు ఏంటి. సో అంటే బ్రెయిన్లో అప్పటి జనరేషన్లో ఈ మూమెంట్లో నా జీవిత భాగస్వామికి నేను ఏం చేస్తే ఆయన హ్యాపీగా ఉంటాడు అనేది నడిచేది. ఇప్పుడు జనరేషన్లో ఈ టైంలో నా జీవిత భాగస్వామి నాకేం చేయాలి, ఆయన రెస్పాన్సిబిలిటీ కదా, నన్ను హ్యాపీగా ఉంచాలి కదా. ఒకరికొకరు ఇలాగ నేను మా అమ్మని మా నాన్నని ఫ్యామిలీ అంతా వదిలేసి ఈయన కోసం వచ్చాను, ఉమ్మడి కుటుంబంలో ఇక్కడ ఉంటున్నాను, నా గురించి ఆయన ఆలోచించడా, వచ్చి ఏం ఉపయోగం, ఆయనకు బర్డెన్ అయ్యావు, వచ్చినప్పటి నుంచి నాకు ఇది చెయ్యి నాకు ఇది కావాలి అని తప్ప. సో నేను కూడా ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వాలి, సో నేను కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనే ఒక అవగాహన తక్కువ ఉందని చెప్పచ్చు. అండ్ వీళ్ళింటికి వచ్చిన తర్వాత అమ్మాయి ట్రై చేస్తుంటే అబ్బాయికి అర్థం కాకపోవడం, లేదా అబ్బాయి ఆమెకి ఏదైతే ఇష్టం ఉందో అవి ట్రై చేస్తుంటే అమ్మాయికి అర్థం కాకపోవడం, వీటిని ఎలా చూడొచ్చు మ్యామ్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు రీసెంట్గా, తను ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంది. ఆవిడ ఏంటంటే, మేడం నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మేడం, అసలు సూసైడల్ టెండెన్సీ విపరీతంగా ఉంది, నాకు అసలు ఉండలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఏమైందమ్మా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది అంటే, నేను మంచిగా అలసిపోయి వస్తాను మేడం బ్యూటీ పార్లర్లో, నాకు చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకున్న అమ్మాయి, అలసిపోయి వస్తాను అంటే చేతులతో చాలా వర్క్ చేస్తారు కదా బ్యూటీషియన్స్, పెడిక్యూర్ అని మెడిక్యూర్ అని మసాజ్లు అని అంతా చేసి ఇంటికి వచ్చి పడుకుంటే
పడుకున్న దాన్ని పడుకోనియాడు మేడం, వచ్చి తల కింద దిండు పెడతా అంటాడు. ఇట్లా పడుకుంటే తల ఎత్తి దిండు పెడతాడంట. ఓకే, పాంపర్ చేయడం. సో కాళ్ళ కింద దిండు పెడతాడు, కాళ్ళు నొక్కుతా అంటాడు, ప్రశాంతంగా పడుకోనివ్వడు. సో ఆ అబ్బాయిని అడిగితే మస్తు కష్టపడి వస్తుంది మేడం, అదంతా నిలబడే ఉంటుంది, కనీసం దిండు పెట్టుకోకుండా పడుకుంటుంది, అసలు అట్లా సోఫాలో పడుకుందంటే అంతే పడుకొని పోతుంది. నాకు పెళ్ళైన కొత్తలో చెప్పింది దిండు లేకపోతే నాకు నిద్ర పట్టదని, అందుకే పాప మా సోఫాలో పడుకుంటే నేను దిండు తీసుకుపోయి వేస్తాను, కింద కూర్చొని కాళ్ళు నొక్కడానికి ట్రై చేస్తాను, నేను ఎంత ఆమెకు దగ్గర అవ్వాలని చూస్తున్నా సరే నాకు దూరం అవుతుంది. అంటే తను నిద్రపోయింది డిస్టర్బ్గా ఫీల్ అవుతోంది తను చేసే ప్యాంపరింగ్. సో ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటి, తనకి ఏమి ఇష్టమో అది చేస్తున్నాడు, తను అలసిపోయి ఉంటుందని చేతులు నొక్కుతున్నాడు, కాళ్ళు నొక్కుతున్నాడు, కానీ తనేమనుకుంటే తను డిస్టర్బ్ చేస్తున్నాడు. సో వీళ్ళు కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయికి ఎలా అర్థమవుతుందంటే, అబ్బాయి టచ్ చేసి దిండు పెట్టడం కానీ కాళ్ళు నొక్కడం చేతులు నొక్కడం, ఆ అమ్మాయికి ఎలా అర్థమవుతుందంటే సెక్స్ కోసం నన్ను నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నాడు, నన్ను ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు. ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటి, పాపం చాలా కష్టపడి వచ్చింది, నేను కాళ్ళు నొక్కితే చేతులు నొక్కితే ప్రశాంతంగా పడుకుంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్. తిను ఏదో ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆ అమ్మాయికి ఇంకోలా అర్థమవుతుంది. ఈ అబ్బాయి ప్రేమను ప్రదర్శిస్తున్నాడు, తనలో ఉన్న ప్రేమని భార్య మీద చూపెడుతున్నాడు, కానీ ఆ అమ్మాయి ఆ ప్రేమని ప్రేమగా స్వీకరించే స్టేజ్లో లేదు. ఆ అమ్మాయి మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయింది, రాత్రి అయితే భర్త దగ్గర వచ్చేది సెక్స్ కోసమే, సో అందుకోసం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని ప్రీఫిక్స్డ్ మైండ్లో ఉంది. ఈ పిల్లాడి మైండ్లో అసలు ఆ థాటే లేదు. సో ఎక్కడ మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అది ఎదుటి వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోమ్మా, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే, నోరు మూసుకో, బుద్ధి లేదు, ముక్కులు అట్లా ఆరుతున్నాయి, ఐస్ క్రీమ్ అని సతాయిస్తున్నావు. వాడికి ఏమనిపిస్తుంది, నేను ఎప్పుడు ఐస్ క్రీమ్ అడిగినా అమ్మ కోపడుతుంది అని. కానీ యాక్చువల్గా అక్కడ అమ్మ ఏం చేస్తుంది, వాడి మీద ప్రేమ చూపిస్తుంది. అరే నీకు ఆల్రెడీ జలుబు ఉంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడం కరెక్ట్ కాదు అని. బట్ ద వే హౌ షీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఈజ్ ద ప్రాబ్లం. అదే వాడిని, నాన్న నీకు జలుబు ఉంది కదరా, నీకు తగ్గినాక నేను కొనిస్తాను, నేను గుర్తుపెట్టుకుంటాను, ఇప్పుడు నీకు జలుబు ఉంది కదా, మెడిసిన్స్ తీసుకుంటున్నావు కదా, ఒక 1 వీక్లో తగ్గిపోతుంది, నెక్స్ట్ మండే రోజు మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అని చెబితే విధానానికి, నోర్మీ బుద్ధి లేదా, ముక్కు కారుతుంటే ఐస్ క్రీమ్ అడుగుతున్నావా అంటే వాడికి అర్థమయ్యే విధానానికి. సో మన ప్రేమని మనం ఎలా ప్రదర్శిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో చెప్పేది ఒకటే మాట. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఎవరైనా వచ్చి తలుపు కొడితే మనం తలుపు తీస్తే, ఏమ్మా మీ నాన్నగారు ఉన్నారా అన్నదానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అంటే మీనింగ్ ఒకటే, బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ ద వర్డ్స్ ఈజ్ ఇంపార్టెంట్. బాండింగ్ పెరగడంలో కానీ బాండింగ్ తగ్గడంలో కానీ ఈ వర్డ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, మీరు ఇందాక చెప్పారు కదమ్మా, వైఫ్ అండ్ హస్బెండ్, ఆవిడేమో సెక్స్ అనుకుంది. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది, ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ అఫైర్స్ ఉండొచ్చు, అంటే ఈ జనరేషన్లో ఎక్కువ అయ్యాయని న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. సో మేము కూడా న్యూస్లోనే ఉన్నాం కాబట్టి ఎక్కువ వింటున్నాం. సో ఇవి అఫైర్స్ అని ఫిజికల్ నీడ్ కోసం వెళ్ళే వాళ్ళు కొందరైతే, ప్రేమ అని అనేవాళ్ళు ఇంకొందరు ఉన్నారు. సో ఇలాంటివి విన్నప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది, పెళ్లి తర్వాత ప్రేమ ఎలా పుడుతుంది, దానికి మీరేం ఆన్సర్ చేస్తారు? పెళ్లి తర్వాత ప్రేమ పుట్టడం అనేది పక్కన పెడితే, ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా కలిసి ఉన్నప్పుడు, అది మేబీ ఇన్ ద ఆఫీస్ పక్క సీట్లలో పనిచేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి ఎక్కడైనా క్యాంప్ వెళ్ళారు, ఒక 10 రోజులు క్యాంప్ వెళ్ళారు, అక్కడ ఏం తక్కువ పని ఉంటుంది, పొద్దున్న లేస్తారు, రెడీ అవుతారు, ఎవరి రూమ్లో వాళ్ళు రెడీ అవుతారు, బ్రేక్ఫాస్ట్కి వచ్చి కలుస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ స్టార్ట్ చేసే వరకు, అది మేబీ ప్రజెంటేషన్స్, వర్క్ షాప్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కలిసే ఉంటారు. ఆ వర్క్ షాప్లో అంతా ఏంటి, ఒక ఆఫీస్ నుంచి వెళ్ళారు కదా, వాళ్ళిద్దరు మైండ్ సెట్స్ ఒకేలాగా ఉండాలి, ఇద్దరు మాటలు ఒకేలాగా ఉండాలి, ఇద్దరు ప్రజెంటేషన్స్ ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యనే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండకూడదు. సో దానికోసము వీళ్ళు ఎక్కువ కలిసి మాట్లాడడము, ఇప్పుడు ఇది మాట్లాడదామా, బ్రేక్స్లో అంతా ఏముంటుంది డిస్కషను, ఇది ఇలా చెప్పాలి, ఇది ఇలా మాట్లాడాలి, మన కంపెనీ గురించి ఇలా చెప్పాలి, ఇలా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళ మధ్య ఏంటంటే దగ్గరతనం పెరుగుతుంది, అన్యోన్యత అని చెప్పలేం కానీ మోర్ టైం దొరుకుతుంది, మోర్ స్పేస్ దొరుకుతుంది, ఒకళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి. అది వాళ్ళు పర్పస్ఫుల్గా చెయ్యరు. కాఫీకి వెళ్ళారనుకోండి, నాకు లాటే నచ్చుతుంది, నాకు క్యాపుచినో నచ్చుతుంది, అది కావాలని చెప్పరు,
అక్కడ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సో ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయాలి. మీకు ఏం కావాలండి, మీరు ఏం తింటారు, ఓకే మీకు ఇది ఇష్టమా. సో అట్లా 4-5 రోజులు అయిపోయినాక 5వ రోజు అబ్బాయి రూమ్లో నుంచి రావడం లేట్ అయింది అనుకోండి, ఆయన ఎలాగ అదే ఆర్డర్ చెప్తాడు కదా, 4 రోజులు చూసింది కదా. దాంట్లో ఏంటంటే ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళకి తెలియడము, ఒకళ్ళ ఆలోచన విధానం ఒకళ్ళకి తెలియడం, దానివల్ల కొంచెం దగ్గరతనం పెరుగుతుంది. ఎప్పుడైతే అదే పెళ్ళైన తర్వాత ఒకే ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా 2 ఫ్యామిలీస్ నుంచి వస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు అంటే ఈయన ఒక గ్రహం నుంచి ఆమె ఒక గ్రహం నుంచి వచ్చినట్టు 2 గ్రహాంతవాసులు కలిసి జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వీళ్ళింట్లో పూజ చేసే విధానం వేరు, వీళ్ళింట్లో ఇల్లు తుడిచే విధానం వేరు, వీళ్ళింట్లో వంట చేసే విధానం వేరు, వీళ్ళింట్లో వడ్డించే విధానం వేరు, అన్నీ డిఫరెంట్ ఉంటాయి. నన్ను అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర పడేసి మీ ఇద్దరు ఒకటిగా ఉండాలి, ఒకటిగా కలిసి జీవించాలి అన్నప్పుడు ఆ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ నుంచి ఒకే ఇష్టంగా ఒకటే, ఇప్పుడు వంట చేయాలి అనుకోండి, వంకాయలు తీసుకొచ్చారు, గుత్తి వంకాయ కూర అబ్బాయికి ఇష్టం, వాళ్ళ ఇంట్లో అదే వండేవాళ్ళు. అమ్మాయికి పచ్చానగపప్పు వేసి వండిన వంకాయ కూర ఇష్టం, వంకాయలే. అదే ఈ అమ్మాయి పచ్చానగపప్పు వేసి వండింది అనుకోండి, ఏంటి ఇలా వండావు, ఇలా చేస్తారా, ఇలా కూడా చేస్తారా, ఆమెకి ఎక్కడో ఇది అవుతుంది, ఈయన వేరే గ్రహం నుంచి ఊరిపడ్డాడు, వంకాయ కూర ఇలా వండారా. అవునులే అయ్యా, మీరంటే బాగా డబ్బున్న వాళ్ళు గుత్తి వంకాయలే వండుతారు. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్, బట్ అక్కడ పెరిగిన ఆమెకు అదే తెలుసు, ఈయనకి ఇదే తెలుసు. రెండు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కాదు, హౌ హీఈస్ ఎక్స్ప్రెసింగ్, హౌ షీ ఈజ్ రిసీవింగ్ అండ్ హౌ షీ ఈజ్ రెస్పాండింగ్. ఇలాంటి వాటి వలన ఏమవుతుందంటే రెస్పెక్టబుల్గా ఇద్దరు కలిసి జీవనం సాగిస్తే అది బాండింగ్గా మారి ప్రేమగా పెరిగే అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు ఆఫీస్లో తరపున ఇద్దరు వ్యక్తుల మధ్య వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్టబుల్ పొజిషన్లోనే మాట్లాడుకుంటారు. అక్కడ ఒరిజినల్ ఎమోషన్స్ ఎక్కడ బయటికి రావు. కోపం వచ్చిన కొలిగ్ మీద కోపం చూపించరు, ఏంటి ఇంత చెత్తగా ప్రజెంటేషన్ చేశాడు, ఆఫీస్ పరువు పోయింది అని అనిపించినా అలా చెప్పదు అమ్మాయి. ఏంటి సార్ మీరు అలా చెప్పారు, అలా కాకుండా ఉంటే బాగుండేదేమో. అదే ఇంట్లో భర్త అనుకోండి, ఎందుకట్లా చేసావు కదా, ఒకసారి చెప్తే వినపడదా. ఇక్కడ ఏంటంటే హీస్ మైండ్, నేను ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ అమ్మాయిలు చెప్పే ఆన్సర్ ఏంటంటే నా భర్త దగ్గర కూడా నేను ఫేక్గా ఉండాలా మేడం, దట్ ఈస్ నాట్ ఫేక్. కరెక్టే కదా మేడం, దట్ ఈస్ ఫేక్గా ఉండడం కాదు. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ స్వతంత్రం ఎంతవరకు అంటే నీ ముక్కు కొన వరకే, తాకే వరకు కాదు. ఓకే, నీ భర్త ముందు నువ్వు ఫ్రీగా ఉండు, ఒరిజినాలిటీగానే ఉండు, యాక్ట్ చేయమనట్లేదు. మీ ఆఫీస్లో కొలీగ్ ముందు మీరు యాక్ట్ చేశారా, ఆయన ప్రజెంటేషన్ నచ్చనప్పుడు మీరు యాక్ట్ చేయలేదు, కాకపోతే మీకు సొసైటీలో ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో అది ఉపయోగించారు. నీ భర్త కూడా సొసైటీలో ఒక వ్యక్తే కదా, నీ భర్త అయినంత మాత్రాన ఏ పదజాలంతో అయినా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చా కదా. సో అలాంటి ఆ ఒక్క ఇది కనుక నేను ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, అక్కడ నీ భర్తకి చెప్పాలనుకుంది ఏంటి, ఏమోనండి మా ఇంట్లో ఎక్కువ ఇలాగే ఉండేవాళ్ళు, ఈసారి నేను గుత్తి వంకాయ ట్రై చేస్తానులేండి అంటే పర్లేదు బాగా చేస్తావు అంటాడు. అంటే మనం ఏది చెప్తే అదే స్పీడ్లో కదా వస్తుంది రెస్పాన్స్. ఈ ఒక్క ఓపిక ఈ తరంలో అమ్మాయిలకి 0, అబ్బాయిలకి -0, లేదా రివర్స్లో చెప్దాం, అమ్మాయిలకి -0, అబ్బాయిలకి 0. మొత్తానికైతే 0. ఈ మధ్యలో ఏమవుతుంది, ఈ అమ్మాయిలు ఏమమ్మా అంటే మనమేం ఆడపిల్లలమేమి ఆడాళ్ళమేమి అంతా ఇదేం కాదు, ఏదన్నా కొంచెం నచ్చలేదు అనుకో ఇమ్మీడియట్గా ఫోన్, అమ్మ నేను చెప్పినాను నాకు ఇష్టం లేదు పెళ్ళి అంటే చేసింది అవసరం, సావ దొబ్బుతున్నారు ఇక్కడ చూడు, వంకాయ కూర వండితే మీ అల్లుడు ఏమన్నాడు, పాప మా పిల్లాడు ఏమనలేదు, పచ్చనిపప్పు వేసి వండుతారా అని అడిగాడు అంతే. కానీ ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఒక అరగంట చెప్తుంది దాని గురించి, ఇట్లా చేసినారు అట్లా చేసినారు నాకేం నచ్చుతుంది లేదమ్మా. అవతల నుంచి మా అమ్మలు మా ఏజ్లో వాళ్ళు మేమేం తక్కువ కాదు. నువ్వు గట్టిగా చెప్పవే, పెళ్ళైన కొత్తలోనే మగుడిని కొంగు కట్టేసుకోవాలి, నువ్వు ప్రతిదానికి ఓకే అండి సరేనండి అంటూ ఉంటే నీ దారిలో ఉండరు, నీ దారికి తెచ్చుకోవాలి, జీవితం నీది. అత్తమామలతో ఎన్ని రోజులు ఉంటాడు, ఇంకా 90 ఏళ్ళు నీతోనే ఉండాలి కదా, మీరు 10 కాలాలు కలిసి ఉండాలి, ఆ పిల్లడికి అర్థమయ్యేటట్టు చెప్పి నీ దారికి తెచ్చుకో. అది మీ జనరేషన్లో మదర్స్ ఏం చెప్తుండే, మీ ఇంట్లో జరిగినవేవి మా దగ్గర డిస్కస్ చేయకూడదు, ఆడపిల్లవి సర్దుకుపోవాలి, ఒకసారి పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టావంటే మళ్ళీ కాటికే నువ్వు అడుగు బయట పెట్టాలి. సో మీ అత్త మామలు ఇక్కడ నుంచి నీకు అమ్మా నాన్న, అప్పుడు వేరే కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండకపోయేది మీ టైంలో. ఇప్పుడు ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఎంత అయిపోయింది, పిల్ల 6:30కి పొద్దున్న ఫోన్ చేయకపోతే అమ్మలు ఫోన్ చేసి ఏం బిడ్డ లేవా, ఏం అల్లుడు ఏమన్నా అన్నాడా రాత్రి,
అరే వాట్ ఈస్ దట్, అంటే ఆ స్పేస్ కూడా ఇవ్వట్లేదు నాన్న వీళ్ళ లైఫ్ ని వీళ్ళు ఆలోచించుకోవడానికి. ఎందుకంత ఓవర్ ప్యాంపరింగ్ ఉన్నారు పేరెంట్స్? లవ్ ఉందని అనుకోవాలి కదా మేము అంటే మీ మదర్ కి లవ్ లేదా అప్పుడు? వాళ్ళు ప్రదర్శించే విధానం వేరు. ఇప్పుడు అదే అంటున్నా, మా అమ్మమ్మకు లవ్ ఉంది, అమ్మకు లవ్ ఉంది, కానీ మా అమ్మమ్మ గారు మా అమ్మ మీద చూపించిన లవ్, మా అమ్మ నా మీద చూపించిన లవ్ మా కుటుంబాలని మా బంధాలని పెంచాయి. ఇప్పుడు అమ్మలు పిల్లల మీద చూపిస్తున్న లవ్ బంధాలని పెంచట్లేదు, తగ్గించడానికి దోహదపడుతున్నాయి. ఇందులో బ్యాడ్ ఏంటంటే పేరెంట్స్కి తెలీదు. పెళ్ళయ్యాక నేను అమ్మాయితో ఇలా మాట్లాడడం వలన నా అల్లుడి గారి మధ్య అమ్మాయి మధ్య దూరం పెరుగుతుంది. నేను పిల్లకి ఏదైతే పాజిటివ్ అనుకొని చెప్తున్నానో దానివల్ల వాళ్ళ మధ్య బాండింగ్ తగ్గుతుంది అన్న విషయము ఇప్పుడు కాలం తల్లులకి తెలియట్లేదని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు డైవర్స్ కోసమని అబ్బాయి అమ్మాయి మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళతో పేరెంట్స్ కూడా వస్తారు కదా. అమ్మాయి పేరెంట్స్ చెప్పే వర్షన్ ఎట్లా ఉంటుందంటే, పిల్లని అస్సలు పట్టించుకోడు మేడం, వాళ్ళ అమ్మ ఎంత చెప్తే అంతనే అంటాడు. మనం కాపురాలు చేయలేదా మేడం, మన అత్తలు అట్లనే ఉంటుండేనా, మన అత్తలు అట్లున్నా కానీ వాళ్ళు ఎంత సతాయించినా కానీ మన భర్తలు మనకి ఎంత సపోర్ట్ చేస్తుండే, మల్లుడు అస్సలు సపోర్ట్ చేయడు మేడం. అట్లాంటి అల్లుడితో కష్టం మేడం, మా అమ్మాయికి డైవర్స్ ఇప్పించండి మేడం. నిజంగా నేను కూడా విన్నా. సో ఆ కష్టము డైవర్స్ అన్న పదము ఎంత ఈజీ అయిపోయిందంటే, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, 80s ఎంప్లాయీస్ ఇద్దరు, భార్యాభర్త ఇద్దరు మంచి పొజిషన్స్లోనే ఉన్నారు. ఏదో కారణాల వల్ల విడిపోయారు. తర్వాత విడిపోయేటప్పటికి పెద్ద కూతురికి చిన్న కూతురికి పెళ్ళి అయిపోయింది, కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది. కట్ చేస్తే అమ్మకి డైవర్స్ అయిన సంవత్సరానికి ఒక కూతురికి డైవర్స్. ఈ కూతురికి డైవర్స్ అయ్యి ఒక 3-4 సంవత్సరాలు అయింది, కష్టపడి మళ్ళీ ఏదో అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ చేశారు. ఈ సెకండ్ మ్యారేజ్ ఈ అమ్మాయికి చేస్తున్న రోజుకి ఇంకో అమ్మాయి డైవర్స్ కేసు కోర్టులో ఉంది. సో కట్ చేస్తే ఇప్పుడు ఎవరిదైతే డైవర్స్ కేసు ఉందో అమ్మాయికి డైవర్స్ అయింది, ఆ పిల్లకు ఒక కూతురు ఉంది. ఒకసారి ఊహించండి, ఆ 11-12 ఏళ్ల పిల్ల జీవితము అమ్మాయి మైండ్లో ఎలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. రేపొద్దున అమ్మాయి ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్ళి ఆ ఫ్యామిలీలో బాండింగ్ పెరగడానికి ఎలాంటి మైండ్ సెట్ ఏర్పడుతుంది. ఒక 3 దశాబ్దాల క్రితం చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఎక్కువ మాట్లాడేవాళ్ళం, జెండర్ అని మాట్లాడేవాళ్ళం. బహుశా మీ జనరేషన్కి అది తెలిసి ఉండకపోవచ్చు. జెండర్ ఈక్వాలిటీ అని దాని మీద ఒక ఉద్యమం లాగానే చాలా ఎన్జిఓలు పనిచేస్తాయి. ఆడవాళ్ళని అణిచేస్తున్నారు, ఆడవాళ్ళని ఇంటి పట్టునే ఉంచుతున్నారు. విన్నా. సో అప్పట్లో ఏంటంటే ఈ సీరియల్స్ టీవీలు ఇంత రాకముందు నవల్స్ అని ఉండే, అవే చదువుతూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. నవల్స్, వీక్లీస్, వాటిల్లో అంతా కూడా ఏంటంటే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతోంది, ఆడవాళ్ళు ఎంపవర్ అవ్వాలి, ఆడవాళ్ళు బయటకు రావాలి. వాటి ఇంపాక్ట్ ఉన్న ఆడవాళ్ళల్లో, అంటే అసలు ఈ విడాకుల కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం చూసుకుంటే కనుక 80s స్టార్ట్ అయింది. 80s గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న ఆడవాళ్ళల్లో 50% డైవర్స్ తీసుకున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు నాన్న, చాలా సోషల్ స్టడీస్ చేసిన రీసెర్చెస్. ఎప్పుడైతే అప్పుడప్పుడు అంటే ఆ జనరేషన్లోనే ఉమెన్కి ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ వచ్చింది, లేదా వాళ్ళ స్వావలంబన అని చెప్పొచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డము. భర్త ఎందుకు అన్న ప్రశ్న వచ్చినప్పుడు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. వై హస్బెండ్, ఇందాక మీరు అడిగారు కదా, ఓన్లీ ఫర్ సెక్స్. అంటే ఆ జనరేషన్లో ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళలో ఎక్కువ శాతం, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ 100%, ఎక్కువ శాతంలో భర్త రోల్ ఏంటి అన్న ఒక ప్రశ్న స్టార్ట్ అయింది. అంతకుముందు జనరేషన్లో ఏంటంటే భర్త అంటే ఫర్ ఎవ్రీథింగ్, అసలు వాళ్ళకి విడిపోవచ్చు అన్న ఒక ఆలోచన కూడా రాలేదేమనే చెప్పచ్చు. ఎప్పుడైతే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి స్వావలంబన అన్న, ఈ సస్టైనబిలిటీ అన్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చాయో, వై హస్బెండ్ అన్న క్వశ్చన్ మొదలైంది. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక వై మ్యారేజ్ అన్న క్వశ్చన్ వచ్చినట్టు 80s వై హస్బెండ్ అన్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మెజారిటీ ఉమెన్ డైవర్స్కి ప్రిపేర్ అయ్యారు. సో అక్కడ వాళ్ళకి ఒకే ఒక కాజ్ కనపడింది, సెక్సువల్ రిలేషన్ కోసమే హస్బెండ్ తప్ప మిగిలిన దేనికి అవసరం లేదు కదా. ఈ హస్బెండ్స్ కూడా ఎలా ఉండేదంటే అప్పటి వరకు, అంటే ఆ జనరేషన్లో హస్బెండ్స్ చెప్తున్నాను నేను, వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారు ఎలా గౌరవించారో అలాగే వైఫ్ గౌరవించాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. వీళ్ళకి ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చేసాయో ఇంటి పట్టున ఉండేవాళ్ళు కాదు, భర్తతో పాటు వెళ్ళడం, భర్తతో పాటు రావడం. అప్పట్లో ఏంటంటే భార్యల్ని జాబ్కి భర్తలే తీసుకెళ్లేవాళ్ళు. ఎంత బాగుంది కదా మీకు వినడానికి. సో భర్త తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఒక స్కూటర్ ఒక కారో ఉంటుంది, వెళ్తూ భార్యను వదిలిపెట్టి వచ్చినప్పుడు పికప్ చేసుకొని రావాలి. సో దాంతో ఏమైపోయిందంటే నీతో పాటు నేను కష్టపడుతున్నా కదా,
ఇంటికి వచ్చినాక నేనే చాయ్ పెట్టాలనా? నువ్వు కూడా పెట్టచ్చు కదా. అతనికి ఏం తెలుసు, వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి ఏమంటారు, ముఖం కాలు చేతులు కడుక్కొని వాళ్ళు జడేసుకొని మల్లెపూలు పెట్టుకొని టీ కప్పుతో ఎదురున్న అమ్మ తెలుసు. అంటే అలాంటి ఒక ఫ్యాంటసీస్లో ఉన్న జనరేషన్ అది. సో ఆ జనరేషన్లో ఎప్పుడైతే ఉమెన్ నీతో పాటు నేను పని చేస్తున్నాను, నీతో పాటు నేను సంపాదిస్తున్నాను, నీతో పాటు నాకు కోరికలు ఉండవా, నీతో పాటు నాకు ఇష్టాలు ఉండవా, నేనే సేవ్ చేయాలన్నా, ఇలాంటివన్నీ ఎప్పుడైతే నువ్వు నేను ఈక్వల్ అన్న డిస్కషన్ వచ్చిందో అక్కడ ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది రిలేషన్షిప్కి. మనం అంటే మీకు పాతకాలంలో తక్కడ అనేవాళ్ళు తెలుసా? దాంట్లో రైట్, ఒక పక్క కిలో రాయి పెట్టి ఒక పక్క కిలో వంకాయలు పెడితే అది ఎప్పుడు ఇలా కొంచెం ఆలోచన ఇలా అంటుంది. మీరు ఒక 2 గ్రాములు తగ్గించండి ఇటు పక్క, ఇలా ఉంటుంది. లేదా ఇటు పక్క ₹1 బిల్ వేయండి, ఇలా ఉంటుంది. కొంచెం అసమానతలు ఉన్నప్పుడు ఒక దాంట్లో హస్బెండ్ మేబీ స్ట్రాంగ్ ఉంటారు, ఒక దాంట్లో వైఫ్ మేబీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందులో ఎవరు స్ట్రాంగ్ అనేది కనుక అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నేను ఈక్వల్ అన్నామో, ఈక్వల్గా ఉన్నవి ఏవి 2 కూడా బ్యాలెన్సింగ్గా ఉండవు. ఇంకా జీవితకాలం ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి, ఆ బ్యాలెన్సింగ్ గురించి ఆలోచిస్తూనే చర్చించుకుంటూనే మా జనరేషన్ మూవ్ ఆన్ అయిపోయింది. మీ జనరేషన్ వచ్చేసరికి 2 రోజులు చర్చించే నాకు అవసరం లేదు, నాకు కలుస్తలేదు, అసలు 3వ రోజు దాకా ఆగే ఛాన్స్ లేదు. వీళ్ళు ఇప్పుడు ఇలా అనగానే ఇటు పక్క అమ్మలు అటు పక్క ఫ్యామిలీ రెడీ. బయట నుంచి వచ్చిన ఆడపిల్లలకి అంతుంటే మనకేంతరా, వాళ్ళు వద్దంటే వద్దనేసే. ఆడపిల్లల్ని ఏంటి, ఆయన వద్దంటే నేనే కావాలని ఎంటబడాలనా? ఆయనకు అవసరం లేదండి, నాకు అవసరం లేదు. ఆయనకు నేను నచ్చలేదండి, నాకు ఆయన నచ్చలేదు. యాక్చువల్గా నీకేం నచ్చలేదమ్మా అంటే ఆన్సర్ లేదు. ఇది అన్నిట్లో కూడా అండి. కానీ నన్ను వద్దన్నప్పుడు నేనే ఎందుకు ఎంటబడాలి? భార్యలకే భర్తలు అవసరమా? ఇంతకుముందు మీ రోజుల్లో మేడం భర్త వదిలేస్తే సమాజంలో గౌరవం తక్కువ అనుకునేది. మా రోజుల్లో అట్లేం లేదు. ఆయనకి నేను ఎంత అవసరమో నాకు ఆయన అంత అవసరం. ఆయన రేపు పెళ్లి చేసుకుంటే 2వ పెళ్లి చేసుకుంటా, నేను ఎల్లుండి 2వ పెళ్లి చేసుకుంటా. అంటే ఎలాగ అయిపోయిందంటే ఈక్వాలిటీకి మీనింగే మారిపోయింది. అర్థం చేసుకోవడం అన్న ఒక కాన్సెప్ట్ ఉంది అనేది నన్ను ఆయన అర్థం చేసుకోవడానికే, లేకపోతే నన్ను ఆవిడ అర్థం చేసుకోవడానికి అన్నట్టు ఉంది తప్ప, నా వైపు నుంచి లెట్ మీ స్టార్ట్ ఒక పాజిటివ్ స్టెప్ అన్న ఒక అప్రోచ్ తగ్గింది. దాన్ని ఎలా చూస్తున్నారంటే అమ్మ మీ జనరేషన్, నా వైపు నుంచి నేను ఒక స్టెప్ తగ్గి నేను వెళ్తే చులకనగా చూస్తారు, నేను లోకు అయిపోతాను. రేపని రోజు గొడవ వచ్చినప్పుడు నువ్వే నన్ను కావాలని వచ్చావు అని అంటే ఏంటి అని, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒకవేళ హస్బెండ్ కనుక నువ్వే నేను కావాలని వచ్చావు అని అంటే, ఎస్ ఐఎమ్ లవింగ్ యూ, అందుకే వచ్చాను. నువ్వు నన్ను లవ్ చేస్తే నువ్వే ముందు తగ్గొచ్చేవాడు, నీకంటే నేనే ఎక్కువ లవ్ చేస్తున్నా అని చెప్పండి. యు గాట్ మై పాయింట్. అంత ఓపికలు ఇప్పుడు అమ్మాయిలకి లేవు, అబ్బాయిలకి లేవు. అబ్బాయి వచ్చి సారీ చెప్పాడు అనుకోండి, అమ్మాయిలు కూడా ఆయన నన్ను అర్థం చేసుకొని నా మీద ప్రేమతో వచ్చి చెప్పాడు అన్నట్టు కాకుండా, తప్పు చేసిండు కాబట్టి చెప్పాడు, ఆయన తప్పుంది కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? మీ దగ్గరికి వచ్చే మోస్ట్లీ క్లయింట్స్ అందరు కూడా ఈ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళేనా మ్యామ్? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న గొడవలు ఎక్కువగా ఇప్పుడు ఏమైందంటే పిల్లలు కొంచెం బాగా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. ఎప్పుడైతే వీళ్ళకి జాయింట్ ఫ్యామిలీలో ప్రాబ్లం రాబోతుంది అనుకుంటున్నారో ఇమ్మీడియట్గా వేరు కాపురం పెడుతున్నారు. దీనికి అమ్మాయి పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, అబ్బాయి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళిద్దరు బాగుండాలి కాబట్టి. రైట్, బాగుండాలి అనుకొని. ఇంకోసారి అడగండి మీరు అడిగిన ప్రశ్న. అబ్బాయి పేరెంట్స్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళిద్దరు బాగుండాలి అని కాబట్టి. సో ఇదే ఆన్సర్ మదర్ వైపు ఎందుకు చెప్పలేదు? అమ్మాయి తరపు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది అని కాకుండా అబ్బాయి సైడ్ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయాల్సి వస్తుంది, అమ్మాయి సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మ్యామ్ ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, రైట్? కాబట్టి వాళ్ళందరూ కలిసి జాయింట్ ఫ్యామిలీగా ఉండాలనుకున్నారు, సెట్ అవ్వట్లేదు. కాబట్టి సరే మా అబ్బాయి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళని బయటికి, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని అబ్బాయి పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. అది అంటే నాకు అది మేజర్ థింగ్ గా అనిపించింది. రైట్, ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ అయినా అమ్మాయి పేరెంట్స్ అయినా కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటే బాగుంటుందని అనుకుంటారు.
ఒకళ్ళేమో ఏమో మ్యామ్, సపోర్ట్ ఈ జనరేషన్ మారింది మ్యామ్. ఈ జనరేషన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ జనరేషన్, Okay, ఐఎమ్ okay. టాకింగ్ అబౌట్ పేరెంట్స్ జనరేషన్. ఓకే యాజ్ ఏ అమ్మాయి పేరెంట్ గా అయినా యాజ్ ఏ అబ్బాయి పేరెంట్ గా అయినా ఇద్దరు ఒపీనియన్ ఒకటే ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని. ఓకే కాకపోతే యంగ్ జనరేషన్ రిసీవ్ చేసుకోవడంలో డిఫరెన్స్ ఉంది. ఓకే సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చే ఇష్యూస్ వచ్చిందో ఇమీడియట్గా వేరు కాపురం పెట్టేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, వేరు కాపురం పెట్టడం వలన వీళ్ళు మేనేజ్ చేసుకోలేరేమన్న భయం లేదు. వేరు కాపురం పెట్టినంత వరకు ఉండేటువంటి ఇది వేరు కాపురం పెట్టగానే అప్పుడు ఒరిజినల్ సినిమా కనపడుతుంది. అప్పటి వరకు ఏంటంటే మేము బయటకు వెళ్తే హ్యాపీగా ఉంటాం, కంఫర్టబుల్గా ఉంటాం. ఇక్కడ పొద్దున్న లేవగానే పనమ్మాయిని మానిటర్ చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకొని వీళ్ళిద్దరే చేసుకోవాలి. ఇల్లు చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి. ఇంటికి రాగానే అమ్మ కాఫీ పెట్టేయమంటావా అని అడిగే వాళ్ళు ఉండరు. అఫ్ కోర్స్ అందరు అత్తలు అడుగుతున్నారని నేను చెప్పట్లేదు నాన్న, బట్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వేరు కాపురం పెడతారో ఒక 2 months బాగుంటుంది సినిమా. మన అబ్బాయి ఒకవేళ అయిష్టంగా బయటకు వచ్చాడు అనుకో, ఏం సపోర్ట్ చేయడు భార్యకి. ఎందుకంటే పుట్టింట్లో మనం కలుస్తున్నప్పుడు చేసే అలవాటు లేదు కదా, రా కిచెన్లో అలవాటు చేయంటే. అందుకే చెప్పా, అక్కడే ఉండింటే మా అమ్మ మా చెల్లి చేసేవాళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుంది, చేసుకో అలా అంటాడేమో అనుకొని అమ్మాయిలు కూడా అడగడం మానేస్తారు. ఇప్పుడు వచ్చి ఏమన్నా కిచెన్లో హెల్ప్ చేయండి అంటే మా అమ్మ అంటే చేసేది కదా, నువ్వు బయటికి తీసుకొచ్చినా నువ్వే చేసుకో అంటాడేమో, ఎందుకు వచ్చిందిలే. అలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వీళ్ళు వేరు కాపురం పెట్టిన తర్వాత ఎక్కువగా విడిపోవాలన్న ఆలోచనలు పెరుగుతాయి. అంత కలిసి ఉన్నంత వరకు ఒకటే ప్రాబ్లం, నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నా ఆనందం కోసం చూడట్లేదు, నాకు ఏది ఇష్టమో చూడట్లేదు. అటు వాళ్ళ అమ్మకి సర్ది చెప్పడానికి వాళ్ళ అమ్మ వైపే ఉంటున్నాడు, వాళ్ళ చెల్లి వైపే ఉంటున్నాడు, నా వైపు ఉండట్లేదు. అదొక్కటే కంప్లైంట్ కలిసి ఉన్నప్పుడు. అదే వీళ్ళు వేరు కాపురం పెట్టాక ఎన్ని రకాల కంప్లైంట్స్ వస్తాయి చెప్పండి. శాలరీ మొత్తం తెచ్చి నాకే ఇవ్వకుండా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత ఇచ్చాడో ధైర్యం చేసి అడుగుతారా? నో. ఈ అబ్బాయి కూడా వీడికి రాకముందంతా తన జీతం తన దగ్గర ఉందో వాళ్ళ అమ్మోళ్ళకి ఇచ్చుకుందో. ఇది కూడా ఉంటుంది అబ్బాయిలో. ఏ అమ్మాయిలో ఉన్నప్పుడు అబ్బాయిలో ఉండదా? అంటే ఓకే ఓకే. సో కాబట్టి అంటే అబ్బాయిలు ఎక్కువ పట్టించుకోరు అన్నట్టు విన్నా నేను. పట్టించుకోరని అనుకుంటారు, వాళ్ళు మనలాంటి మనుషులే కదమ్మా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా అమ్మ కడుపులో 9 నెలలే ఉన్నారు. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నీకులాగే 2 కళ్ళు, ఆయనకి 2 కళ్ళు, నీకులాగా ఆయనకు ఒక ముక్కు, ఆయనకు ఒక ముక్కు, నీకు ఒక నోరు, ఆయనకు ఒక నోరు, ఆయనకి 2 చెవులు, నీకు 2 చెవులు, నీలాగే బ్రెయిన్ ఉంది ఆయనకి, నీలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి. అమ్మాయిలు ఆలోచించినట్టు అబ్బాయిలు కూడా ఆలోచిస్తారు కదా. కాకపోతే మన మైండ్లో ఏంటంటే అబ్బాయిలు ఇది పట్టించుకోరు, అబ్బాయిలు అది చేయరు, అబ్బాయిలు ఇదే చేస్తారు, అమ్మాయిలు ఇది చెయ్యరు, అమ్మాయిలు అది చెయ్యరు, కొన్ని ప్రీ ఫిక్స్డ్గా నేర్పించేశారు మనం. ఓకే. అంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, తుమ్మినా దగ్గినా ప్రతి ఒక్కటి గురించి ఆలోచించి చూసేది అమ్మాయి, అబ్బాయి ఏంటంటే మేజర్గా జరిగే వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు అని. తుమ్మినా దీనికి ఇంకోలా చెప్పచ్చు. ఇంటి ముందు ఒక పెళ్లి ఊరేగింపు వెళ్ళింది అనుకోండి, అందరూ వెళ్ళి చూస్తాం కదా, అందరం చూస్తాము, ఒక 4-5 నిమిషాలు చూసాక లోపలికి వచ్చేస్తాం. అబ్బాయిలు చూస్తారు, పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది, బాగుంది, ఓకే అనుకుంటారు, వచ్చేస్తారు. ఊరేగింపు చూసాక నువ్వేం చూసావంటే మంచిగానే చేశారు, గ్రాండ్గా బాగానే చేశారు అంటారు అబ్బాయిలు అంటే. అదే అమ్మాయిని అడగండి, అమ్మాయి పెళ్లి కూతురు ఏ రంగు చీర కట్టుకుంది, ఏ నగలు పెట్టుకుంది, వాటిలో అమ్మాయి నగలేయి వేసుకుంది, హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంది, అమ్మాయి ఎంత కట్నం ఇచ్చింది, మొత్తం అంతా చెప్తారు. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది కొంచెం ఉమెన్ ఎక్కువ చేస్తారు. ఇది ఇప్పుడు సిచ్యువేషన్లో కాదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి ఒక ఊరేగింపు, ఇవన్నీ అంత గమనిస్తారా? ఇప్పుడు అంత పట్టట్లేదు. మా జనరేషన్లో అది నడిచింది, ఇప్పుడు జనరేషన్కి అంత తీరిక ఓపిక కూడా లేదు. ఎలా ఉంది చూడ్డానికి, బాగా చేస్తున్నారా, బాగా ఎంజాయ్ చేస్తున్నామా, అయిపోయింది అంతే. లోపలికి వచ్చారా, మళ్ళీ నాకు ఆన్లైన్లో వర్క్లో ఉన్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాను, ప్రెషర్స్ ఉన్నాయి, అటు వెళ్ళిపోతుంది తప్ప అంతంత టైం స్పెండ్ చేసే ఇది లేదు. ఇప్పుడు మీరు చెప్పిన సామెత అవుట్డేటెడ్ సామెత. ఇప్పుడు పిల్లలకి అది వర్తించదు, మా జనరేషన్లో అది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆలోచించే విధానం సేమ్ ఉంటుందిరా. కాకపోతే ఎక్స్పెక్టేషన్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. అబ్బాయిలు ఇంకా మా అమ్మ లాంటి మా భార్య కూడా మా అమ్మలా ప్రవర్తించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా కూతుర్ని కూడా మా అమ్మలాగే పెంచాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి నా భర్త నా తండ్రిలా ఉండాలి అని కోరిక ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేయట్లా. వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అమ్మాయిలు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. అంటే మీ అమ్మగారి రోజుల్లో, మా జనరేషన్లో
మాకు ఎక్స్పెక్టేషన్ భర్త మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండాలనేది అసలు ఉండేది కాదు. రైట్. నేను భర్తకి తగ్గట్టు ఎలా ఉండాలన్నదే మాకు ఎక్కువ ఫీడ్ చేయబడింది. నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాట్లాడినా అలా చెప్పినా అదొక పెద్ద తప్పులా చూసేవాళ్ళు. ఓకే. పెళ్ళి అనేది స్వర్గంలో జరిగిపోతుంది, నువ్వు పుట్టడానికి కొంచెం ముందే నీ భర్తను దేవుడు పుట్టించేశాడు, ఆయన ఎక్కడున్నాడు నీ దగ్గర వస్తే పెళ్ళి అవుతుంది, ఆయనకు అనుకూలంగా నువ్వు ఉండాలి. ఒక సామెత చెప్పేవాళ్ళు, అమ్మాయి బిఏ చదివినా బియ్యం గడక్క తప్పదు. ఎస్. సార్ నువ్వు ఎంత కొన్ని సినిమాలలో విన్న పాత సినిమా. రైట్. ఇంకొకటి ఏంటంటే నువ్వు దేశానికి రాణివైనా భర్తకి మాత్రం దాసీవే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు. కొడుకు. సో అక్కడ ఇక్కడ వచ్చేసరికి ప్యాంపరింగ్ అది అంతా మదర్ చెప్పింది వినాలి చేయాలి. ఢిల్లీలో కూర్చొని మొత్తం దేశాన్ని పాలించిన ఇంటి విషయానికి వస్తే అమ్మ చెప్పిందే వినాలి ఉండేవాళ్ళు, అలాగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మదర్స్ కూడా వాళ్ళు కొంచెం అనుకూలంగా చెప్పినా కూడా మా అమ్మ ఒక్కతే ఇలా ఎందుకు చెప్తోంది, బయట అందరు ఇలా లేరే, ఎవరి పేరెంట్స్ ఇలా లేరే అని అమ్మనే తప్పు పట్టుకునే సిచ్యువేషన్లో ఇప్పుడు మా జనరేషన్ ఉంది. ట్రూ ట్రూ. మీ జనరేషన్లో ఉన్న ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రేమ పెళ్ళి. కొంతమంది అమ్మాయిలు బలవంతంగా తల్లిదండ్రులు వద్దు అన్నా సరే, లేదు నువ్వు చదివించాము, నీకు వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, చేసేసాం. కట్నం ఇచ్చి చేశారా ఇవ్వకుండా చేశారా అవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసేసాం. పెళ్లి చేసిన తర్వాత స్టార్టింగ్లో మీరు అడిగారు, సో పెళ్లి చేసిన తర్వాత ప్రేమ పుడుతుందా, ప్రేమ పుట్టాక పెళ్లి చేయాలా అనేది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టాలి అంటే అది పెళ్లితో సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పుడు, సాన్నిహిత్యం పెరిగినప్పుడు ప్రేమ పెరగడానికి అవకాశం ఉంది. అది ఇద్దరు అబ్బాయిల మధ్య అవ్వచ్చు, అది ఇద్దరు అమ్మాయిల మధ్య అవ్వచ్చు, ఇద్దరు అబ్బాయి అమ్మాయి మధ్య కూడా అవ్వచ్చు. ప్రేమ పుట్టడం అనేది ఇప్పుడు మీకు నాకు కూడా ప్రేమ పుట్టచ్చు. ఇలాగే మనం ఒక 20-30 ఎపిసోడ్స్ చేసామనుకోండి, ఒకరితో మాట్లాడలేకుండా ఒకళ్ళు ఉండలేము. సాన్నిహిత్యం వస్తుంది, బాండింగ్ క్లియర్ అవుతుంది. మీ ఇంట్లో తుమ్మినా తగినా నాకు ఫోన్ చేసి చెప్తారు, నాకు ఏదైనా అనిపిస్తే ఇలా జరిగింది ప్రముఖ, అలా జరిగింది ప్రముఖ. అక్కడ ఏజ్ బ్యారియర్ కూడా లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు బ్రెయిన్స్ మధ్య, లేదు రెండు హార్ట్స్ మధ్య ప్రేమ పుట్టాలి అంటే సాన్నిహిత్యం. ఆ సాన్నిహిత్యం మనం పాజిటివ్ లెన్స్తో చూసినప్పుడు, ఎదుటి వ్యక్తిని మనం పాజిటివ్గా చూస్తున్నప్పుడు ప్రేమ పుడుతుంది. రెండవది, ఇద్దరు అసమానమైన వ్యక్తుల మధ్య ప్రేమ త్వరగా పుడుతుంది. అంటే ఒక బాస్కి సబార్డినేట్కి మధ్య ప్రేమ త్వరగా పుడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెట్టండి. ఎందుకు అని అంటే సబార్డినేట్ మీద బాస్కి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందనుకోండి, ఫర్గెట్ అబౌట్ అబ్బాయి అమ్మాయి, ఓకే, జెండర్తో పని లేదు. వీడు మంచోడు, చాలా కష్టపడుతున్నాడు, అమాయకుడు, వీడికి సపోర్ట్ చేద్దాం అని బాస్కి అనిపించింది అనుకోండి. సబార్డినేట్ ఎప్పుడు, సార్ మీరు కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్, మీరు మంచిగా ఆలోచిస్తారు సార్, మీరు ఎంత తెలివిగా ఉన్నారు సార్, మీ లెక్క ఆలోచిస్తే ఎంత బాగుంటుంది సార్ అంటే బాస్ హీ లవ్స్ దట్. ఆ వాయిస్ అది బాగుంటుంది కదా వినడానికి, ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవడం. సో వీడి మీద ఇంకా కొంచెం ఎక్కువ లవ్ పెరుగుతుంది. అతను కూడా నువ్వు చాలా కష్టపడతావురా, కానీ నీకు సరైన గుర్తింపు రాలేదు, నీకు ఇంకా కొంచెం కరెక్ట్ గుర్తింపు రావాలి, టైం చూసి నేను నీకు ఎంకరేజ్ చేస్తాను, ప్రమోట్ చేస్తాను, సో యూ నీడ్ బెటర్ ప్లేస్ అన్నాడు అనుకోండి, ఈయన ఈగో ఎంత సాటిస్ఫై అవుతుంది. వీళ్ళ మధ్య ఏంటంటే ఎప్పటికీ ఈయన రెస్పెక్ట్ చేస్తూనే ఉంటాడు, ఆయన ఇతన్ని ప్రేమిస్తూనే ఉంటాడు, వీళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతూనే ఉంటుంది. రెండు ఈక్వల్స్ మధ్య ప్రేమ పెరగాలి అని అంటే అది కొంచెం కష్టం. ఇద్దరు ఏంటంటే ఐఎమ్ కింగ్ అంటే ఐఎమ్ క్వీన్, లేదు నువ్వు కింగ్ అంటే నేను కింగ్. మీరు గమనించండి, ఒక టీంలో టీం సభ్యుల మధ్య ఉండే బాండింగ్ కంటే టీం లీడర్తో ప్రతి ఒక్కళ్ళు బాండింగ్తో ఉండడానికి ట్రై చేస్తారు. ఓకే. సో కాబట్టి ఎప్పుడైతే భార్యాభర్తలు సాన్నిహిత్యంగా ఉండడం మొదలెడతారో పెళ్ళైన తర్వాత ప్రేమ పుట్టడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, ప్రేమకి కామానికి సంబంధం ఉందా అని. ఖచ్చితంగా లేదు. ఇది ఒక స్టేట్మెంట్. ఎలా చెప్తారు? రైట్, లేదు. ఎలాగా అంటే రెండో స్టేట్మెంట్, ప్రేమ లేకుండా కామం రాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్స్. ఓకే. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తాము, సెక్స్ వర్కర్స్ అన్న ఒక కమ్యూనిటీ ఉంది కదా. సెక్స్ వర్కర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. హోమ్ బేస్డ్ అంటాము, హైవే బేస్డ్ అంటాము, బ్రోతల్ బేస్డ్ అంటాము, ఇండివిజువల్ సెక్స్ వర్కర్స్ అంటాము, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళందరి దగ్గరికి సెక్స్ కోసం వెళ్ళే అబ్బాయిల్లో వాళ్ళు ఎవరో కూడా అంతకుముందు వరకు తెలీదు,
ఒక గంట అరగంట బుక్ చేసుకుంటారు, వెళ్తారు, పే చేస్తారు, సెక్స్ చేస్తారు, వస్తారు. అక్కడ ఎక్కడ వాళ్ళ మధ్య ప్రేమ అనే పదానికి ఏమంటారు ఒక బేస్ లేదు. ఓకే. తను సెక్స్ ప్రొవైడర్, యువతల నుంచి హీఈస్ ఎక్స్పెక్టింగ్ సెక్స్. సో పే చేశాడు, లైక్ మనం 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ కొనుక్కున్నట్టు ఇక్కడ కొంత ఇచ్చి అక్కడ హీఈస్ టేకింగ్ సెక్స్, వాట్ ఎవర్ హీ వాంట్ హీఈస్ టేకింగ్. అక్కడ ప్రేమ అనేది ఉందా? లేదు. కానీ అక్కడ టోటల్ ఇంటర్ కోర్స్ జరుగుతోంది, సెక్స్ జరుగుతోంది, బయలాజికల్గా అబ్బాయి సాటిస్ఫై అవుతున్నాడు, హీఈస్ పేయింగ్ అండ్ కమింగ్. ఓకే. రెండో స్టేట్మెంట్కి వస్తే ప్రేమ లేకుండా సెక్స్ రాదు అన్న దగ్గర ఇక్కడ వచ్చేసరికి మనకి బయలాజికల్ ఇంకొక రకంగా చెప్పాలంటే సెక్స్ ఈజ్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఓకే. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఫుల్గా నేను కంప్లీట్గా ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై లవ్ అంటే అది దానికి ఒక రూపంగా చెప్పబడేది సెక్స్. సో దానికి ముందు ఉండాల్సిన ఫోర్ ప్లే ఏంటి, ఎమోషనల్ ఇదేంటి, వాళ్ళు ఎమోషనల్గా ఎలా మోటివేట్ అవుతారు సెక్స్కి, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్, దట్ ఈస్ కంప్లీట్గా సెక్సాలజీ సబ్జెక్ట్. సో సైకాలజిస్ట్గా మాట్లాడినప్పుడు మనం ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అంటాం. ఓకే. సెక్స్ ఈజ్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ప్రేమ లేకుండా సెక్స్ చేయడం అనేది జరగదు అని చెప్తాము. రెండవది సెక్స్కి ప్రేమకి సంబంధం లేదు, సెక్స్ అనేది ఒక బయలాజికల్ నీడ్. సో బయలాజికల్ హంగర్ అనేది ఏర్పడినప్పుడు వాళ్ళు ఎలాగైనా తీర్చుకుంటారు. లైక్ ఆకలిస్తుంది, 3 పూట్ల ఆకలిస్తుంది మనిషికి. సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు? హోటల్ నుంచి తెచ్చుకుంటారు. లంచ్ చేయలేదు, ఆఫీస్లో ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు అరే నా బాక్స్ షేర్ చేసుకుంది రారా అంటే తింటారు, లేదా అక్కడ ఆఫీస్లో ఆర్డర్ పెట్టుకొని తింటారు. సో ఈవినింగ్ వంట వండలేదు, సరదాగా బయటకు వెళ్ళి డిన్నర్ చేసి వస్తున్నారు. అది ఎవరికి మనకు తప్ప అనిపించదు. హోటల్లో బ్రేక్ఫాస్ట్ తెప్పించుకున్నా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నా, ఈవినింగ్ పార్టీస్కి డిన్నర్స్కి వెళ్ళినా మనం యాక్సెప్ట్ చేసేసాం, బయట ఫుడ్ తినొచ్చు. బట్ అదే మా రోజుల్లో భర్త పొరపాటున బయట భోంచేసి వచ్చాడా రాత్రికి, అమ్మలు చూపించే సినిమా ఎలా ఉంటుంది? ఎక్కడ పోయినావు, ఎక్కడ తిన్నావు, నా వంట నచ్చుతా లేదా, అసలు నేను ఇంత కష్టపడి చేసిన, ఇంత ప్రేమగా చేసిన, నువ్వు బయట ఎట్లా తింటావు, రేపొద్దున వరకు ఆ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అదే మా అమ్మమ్మల రోజుల్లో అసలు బయట తిన్నాడు అంటే ఎవరిన పెట్టుకున్నాడు మీ తాత, అడవై తినొచ్చింటాడులే, ఇంక వేరే ఇది లేదు ఆ రోజుల్లో. అప్పట్లో బయట తినడం అనేది తప్పు. మీ జనరేషన్లో ఎక్కడైతే ఏముంది ఆల్టర్నేట్, ఇది కడుపుకి సంబంధించిన ఆకలికి ఆల్టర్నేటివ్ అని చాలా సింపుల్గా చెప్పావు కదా. సెక్స్ కూడా బయలాజికల్ హంగర్. ఆ హంగర్ భార్య దగ్గరే తీర్చుకోవాలి అనేది మా అమ్మమ్మల కాలంలో ఉండేది. మా అమ్మల కాలంలోకి వచ్చాక మగాడు తిరక్క చెడిండు, ఆడ తిరిగి చెడిందంట. మగాడు నాకు 4 చోట్ల పోతాడులే, తప్పేముందిలే అని అందరూ సర్ది చెప్పేవాళ్ళు భార్యకి. భార్య మనసుకి అది నచ్చదు. అప్పట్లో కామానికి ప్రేమకి డిఫరెన్స్ తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలకి ప్రేమకి, కామానికి, పెళ్ళికి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుసు. పెళ్ళి డెఫినేషన్ ఇది, కామం డెఫినేషన్ ఇది, లవ్ డెఫినేషన్ ఇది. అబ్బాయిలు ఉన్నారా అంటే సమ్వన్ ఇంకొకరిని ఇష్టపడడం, వాళ్ళ వైఫ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ, అది దాని గురించి అంటున్నాను. నువ్వు భలే దానివే. మా వైపు నుంచి అయితే ఓకే, నా పెళ్ళాం ఇంకొకరితో ఉంటానంటే ఒప్పుకోను. వాళ్ళకి పెళ్ళి అవ్వనంత వరకు వాట్ ఈస్ దేర్, అమ్మాయిలు కూడా సెక్స్ చేయడంలో తప్పేముంది అనగలుగుతున్నారు తప్ప, అదే పని వాళ్ళ చెల్లో అక్క చేస్తే యాక్సెప్ట్ చేసే స్టేజ్కి ఇంకా సమాజం రాలేదు. ఇండియాలో అంటే మనం మాట్లాడుతుంది ఇండియన్ కాంటెక్స్లోనే కాబట్టి ఆలోచన వరకు వచ్చింది తప్ప యాక్సెప్టెన్సీలోకి రాలేదు. మా రోజుల్లో అసలు ఆలోచన కూడా తప్పు. అలా ఆలోచించామంటే పాపం నరకం, అప్పుడు వెంటనే వెళ్ళి తలస్నానం చేసి రావాలి, అలాగే ఉండేది. ఇంకొక వ్యక్తి గురించి అలా ఆలోచించాము అని అంటే మీరు కొన్ని సినిమాల్లో కూడా చూడొచ్చు. సో భర్తను కాకుండా ఇంకొకళ్ళని అలా మనం థాట్లోకి వచ్చింది అంటే ఇమ్మీడియట్గా తలస్నానం చేసి వచ్చేవాళ్ళు. మా అమ్మమ్మల రోజుల్లో అయితే వాతలు పెట్టేవాళ్ళు. వేరే ఆలోచన వచ్చింది అంటే అంటే ఆ పెయిన్ ఉన్నంత వరకు. కొన్ని సినిమాల్లో కూడా ఉంటుంది, అమ్మాయికి అలాంటి ఆలోచనలు వస్తే ముఖం మీద వాతలు పెట్టడాలు, ఒంటి మీద వాతలు పెట్టడాలు, ఇట్స్ లైక్ అది అంత ఘోరమైన తప్పుగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, నాకు ఆ హీరోతో క్రష్ ఉంది, ఆ హీరోయిన్ క్రష్ ఉంది అని చాలా అదొక క్యాజువల్ థింగ్లా చెప్పేస్తున్నారు. సో కాబట్టి ఈ మూడిటికి సంబంధం అనేది ఎంతవరకు ఉంది అనేది అంటే వన్ ఈజ్ అది ఖచ్చితంగా దానికి దీనికి సెక్స్కి కామానికి సంబంధం లేదు, అది ఒక స్టేట్మెంట్. నేను ఏమంటున్నానంటే నేను
ద వే హౌ యూ టేక్. ఒక ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక యునిక్ ప్రోడక్ట్. మీలాగా ఇంకొకళ్ళు ఆలోచించరు, మీలా ఇంకొకళ్ళు. దేవుడు ఎలాగైతే మనిషిని రూపంలో డిఫరెన్స్గా చేశాడో, ప్రతి మనిషి ఆలోచన విధానానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఆలోచించినట్టు మీ భర్త ఆలోచించరు, మీ భర్త ఆలోచించినట్టు మీ పిల్లలు ఆలోచించరు, మీరు ఆలోచించినట్టు మీ అక్క ఆలోచించదు, మీ చెల్లి బికాస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిక్ పీస్. మన డిజైనర్ పీసెస్ అంటాం కదా, ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ ఇంకొకటి దొరకదు, ఒకటే డిజైనర్ పీస్ అన్నట్టు. ప్రముఖ ఒక ఇండివిజువల్. ప్రముఖ లాంటి పీస్ ఇంకొకటి దొరకదు. యువర్ డిజైనర్ పీస్. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా, ఏమంటారు, చాలా కాన్షియస్గా మిమ్మల్ని తయారు చేస్తాడు. మీలాంటి పీస్ ఇంకొకటి లేదు ప్రపంచంలో. మీలాంటి ఆలోచనలు ఇంకొకరికి ఉండవు. ఆలోచన విధానం ఒకటే ఉండొచ్చు, ఆలోచన డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అన్నం ఒకటే, బియ్యంతోనే అన్నం వండుతున్నాం, కానీ సోనా మసూరితో వండిన అన్నమే, స్టోర్ బియ్యంతో వండిన అన్నమే, ఉప్పుడు బియ్యంతో వండిన అన్నమే. చూడ్డానికి తెల్లగా ఉంది రైసు, భూమిలో నుంచి వచ్చింది, వడ్ల నుంచే బియ్యం తీసాం. 9 నెలలు మీ అమ్మ కడుపులో ఉన్నారు, నొప్పులు పడి కన్నదా, సిజేరియన్ చేసి కన్నదా, బట్ బయటకు వచ్చావు. యువర్ హ్యూమన్ బీయింగ్. మీ జీవిత భాగస్వామి కూడా అంతే. చూడ్డానికి ఇద్దరు మనుషులే. సోనా మసూరి బియ్యం ఒకళ్ళు అయితే ఇంకొకళ్ళు ఏమంటారు బాసుమతి బియ్యం అనుకోండి. బాసుమతి బియ్యం అనుకుంటుంది ఐఆమ్ ప్రైడ్, నేను చాలా కాస్ట్లీ, నేను బిర్యానీకే పనికొస్తా. సోనా మసూరి బియ్యం అంటుంది నిన్ను నెలకు ఒకసారి తింటారా పిచ్చిదాన్నా, నన్ను రోజు తింటారు, 2 పూటలు తింటారు, 2 పూట్ల తింటారు. నిన్ను రోజు తింటే అనారోగ్యం వస్తుంది, నీకు ఎంత వాల్యూ ఎక్కువ ఉన్నా నిన్ను ఎప్పుడో ఒకసారి అలా ముఖం చూస్తారు. కాస్ట్లీ పీపుల్ నీ దగ్గరికి వస్తారు, మెజారిటీ పీపుల్ నీ దగ్గరికి రారు. రుచి కూడా బోరింగ్గా ఉంటుంది బాస్మతి రోజు తింటే. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూనిక్. దేనికి మనం కంపేర్ చేయలేదు. కొంతమంది దృష్టిలో సెక్స్కి ప్రేమ అవసరం లేదు, అది ఒక బయలాజికల్ నీడ్. అది ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అక్కడ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అది ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎలాగో మనం ఇది మాట్లాడుతున్నాం కాబట్టి, నేను సెక్స్ వర్కర్స్తో పనిచేస్తాను. ఏపీ సాక్స్ అని ఒక ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఏంటంటే ఏపీ సాక్స్ అని చెప్పి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉండేది ఒక 3 decades బ్యాక్. అప్పుడు ఏంటంటే ఈ సెక్స్ వర్కర్స్ని పునరుద్ధరించడం కోసం అనేసి వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉండేది. వాళ్ళ పట్ల చాలా ప్రోగ్రామ్స్ చేస్తామన్నమాట. దానిలో భాగంగా మేము సెక్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు అంటే దాంట్లో రకరకాల, ఇందాక మనం అన్నట్టు హోమ్ బేస్డ్ సెక్స్ వర్కర్స్, బ్రోతల్ బేస్డ్ సెక్స్ వర్కర్స్, హైవే బేస్డ్ సెక్స్ వర్కర్స్, ఇలా డిఫరెంట్ కాల్ గర్ల్స్, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. హోమ్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ని మేము అంటే వాళ్ళ ఇంట్లోనే మామూలు కుటుంబం ఉంటుంది, భర్త, పిల్లలు, అత్త, మామ, అంత నార్మల్ ఫ్యామిలీ. వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే చాలా ప్రైమ్ క్లయింట్స్ ఉంటారనమాట వీళ్ళకి. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు 2-3 అమ్మాయిలతో, వాళ్ళ 2-3 ఆన్సర్స్ మాత్రం మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇలా సెక్స్ వర్క్ చేస్తున్నారని మీ వారికి తెలుసా అంటే, తెలుసు మేడం, ఆయన ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు నా దగ్గరికి. సో మరి ఇంట్లో చేస్తుంటారు కదరా, ఎలాగా అంటే, బయట వేరే వాళ్ళు చెప్పులు ఉంటే మా ఆయన వచ్చిండు అనుకోండి, చూసి వెనకాకి వెళ్ళిపోతాడు కదా. ఇదే మీరు కళ్ళు మూసుకునే ఆన్సర్ అయితే, వీళ్ళు భర్తలందరూ బయట కలిసినప్పుడు, మా ఆవిడకి 8 మంది క్లయింట్స్ ఉన్నారా, మీ ఆవిడకి ఎంతమంది ఉన్నారు, 6 మంది అనుకుంటా. అంటే మీ ఆవిడ అంత పొటెన్షియల్ కాదా, మీ ఆవిడకి 6 మందేనా, మా ఆవిడకి 8 మంది ఉన్నారు రెగ్యులర్ క్లయింట్స్. ఏంటి హస్బెండ్స్ ఇలా కూర్చొని మాట్లాడుకుంటారు? రైట్. ఓకే, నేను ఏం ఎగ్జాక్ట్రేట్ చేసి చెప్పట్లేదు నాన్న. ఆ సెక్స్ వర్కర్స్తో మేము పనిచేస్తున్న విధానంలో అలాగా ఆన్సర్ చెప్పుకునేటువంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు. ఇది తప్ప ఒప్ప అని నేను మాట్లాడడం లేదు. అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి, అంటే సెక్స్ని, ప్రేమని, సెక్స్ని, పెళ్ళిని ప్రేమని మనం లింక్ చేసి చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చూడాలి అని మన పర్సెప్షన్లో, మన ఆలోచనలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్ డజంట్ వర్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. ఓకే, వాళ్ళ పిల్లల్ని అడిగాం. సో మీకు తెలుసా అంటే మదర్స్, మీకు తెలుసా మీరు హోమ్ బేస్డ్ సెక్స్ వర్క్ చేస్తున్నారని మీ పిల్లలకి తెలుసా అంటే తెలుసు. ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న వాళ్ళని అడిగాం. సో మీ మదర్ ఇలా సెక్స్ వర్క్ చేస్తుందని మీకు తెలుసా? తెలుసు మేడం. మీకు తప్ప అనిపించట్లేదా, మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఏడిపించట్లేదా అంటే, ఎందుకు ఏడిపిస్తారు మేడం, వాళ్ళ అమ్మల దగ్గర ఎవరు పోతలేరు కాబట్టి వాళ్ళు అట్లున్నారు. వాళ్ళ అమ్మల్లో కూడా మంచి క్లయింట్స్ దొరికితే చేస్తుండొచ్చేమో, తప్పేముంది అందులో. ఒక ఇంటర్మీడియట్ చదివే 16-18 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్. ఇలాంటి ఆన్సర్స్ అందరి పిల్లల దగ్గర నుంచి వస్తాయని నేను చెప్పట్లేదు. కరెక్ట్. ఓకే,
సో వాళ్ళు పెరిగిన విధానంలో వాళ్ళకి అది అవసరమై చేస్తున్నారా, తప్పనిసరి చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే సహజంగా మనకు ఒక ఒపీనియన్ ఏమంటుందంటే సెక్స్ వర్కర్స్ ఎవరికి కూడా సెక్స్ వర్క్ చేయడం ఇష్టం ఉండదు. కొంతమంది బలవంతంగా అందులో నెట్టబడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అవసరాల కోసం అందులో నెట్టబడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్నే ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. లాస్ట్ మాట మీరు సరిగా విన్నట్లేరు, ప్రొఫెషనల్ గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో సెక్స్ వర్క్ తప్పు కాదా అనేది ఇది తరతరాల నుంచి ఉంది. పురాణ కాలం నుంచి సెక్స్ వర్కర్స్ ఉన్నారు. పేర్లు మారుస్తూ వచ్చి ఉండొచ్చు కానీ ఊర్లలో ఊరికి ఈ ఇల్లు అనేది తర్వాత ఏంటి ట్రెడిషనల్ గా కొంతమంది దేవదాసీలని, జోగినీలని, అంటే ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు సెక్స్ వర్కర్స్ ని అలా రెడీ పెడతారనమాట. అంటే మెన్ కి ఎప్పుడైతే ఈ బయలాజికల్ నీడ్ వస్తుందో అది తీర్చుకోవడానికి వైఫ్లు అందుబాటులో లేనప్పుడు అవ్వచ్చు, లేకపోతే సింగిల్ మెన్ గా ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళకి ఆ బయలాజికల్ నీడ్ వచ్చినప్పుడు తీర్చుకోవడానికి ఒక అధికారికమైనటువంటి ప్లాట్ఫామ్ లేకపోతే సో వీళ్ళు రేపులు చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన పెద్దవాళ్ళు ఆలోచించి ట్రెడిషనల్ సెక్స్ వర్కర్స్ ఒక కేటగిరీని తయారు చేసి పెట్టారు. సో అలాగని మగవాళ్ళందరూ భార్యలు అందుబాటులో లేని ఆ 3-4 రోజుల్లో బయట వెళ్ళి సెక్స్ చేస్తారని నేను చెప్పట్లేదు. సో ఆ ఒక సిస్టమ్ అనేది ఏదైతే సెక్స్ వర్కర్ సిస్టమ్ ఉందో అది తరతరాలుగా ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు మనకి హైవే బేస్డ్ సెక్స్ వర్కర్స్ అని అంటున్నాం కదా. సో వీళ్ళు ఏంటంటే హైవేస్ మీద పనిచేస్తారు. నైట్ 8 o'clock 9 o'clock అలా వెళ్తారు, మార్నింగ్ 4 వరకు వర్క్ చేస్తారు. ఈ హైవేస్ మీద లారీలలో డ్రైవర్స్గా వెళ్తుంటారు. వీళ్ళు ఏంటంటే మంత్స్ టుగెదర్ వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు చెన్నైలో మొదలు పెడితే ఎక్కడో కాశ్మీర్ వరకు వెళ్ళాలనుకోండి, మంత్స్ టుగెదర్ వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. సో మనకున్నటువంటి ఒక ఇదేంటంటే సెక్స్లో పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేస్తే పంచేంద్రియాలు కూడా సాటిస్ఫై అవుతాయి. సో పంచేంద్రియాలు సాటిస్ఫై అయినప్పుడు బాడీకి కావాల్సినటువంటి రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, ఆ కాన్సెప్ట్లో ఏంటంటే మెన్ సెక్స్లో పాల్గొంటే వాళ్ళు ఏమంటారు ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ అంతా పోతుంది అనేసి. ఈ హైవే బేస్డ్ సెక్స్ వర్కర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక ఎన్కౌంటర్కి దే విల్ గెట్ 5 rupees. యూ గాట్ మై పాయింట్. ఒక 5 రూపాయల కోసం సెక్స్ చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కంపెనీలు ఉంటాయి కదా, లైక్ 5 రూపాయలకి టీ కూడా రాదు కదా మ్యామ్ ఈ రోజుల్లో. ఆఫ్ కోర్స్. ఓకే, వాళ్ళు ఏంటంటే ఒక రోజులో 20-30 ఎన్కౌంటర్స్ చేస్తారు. 20-30 ఎన్కౌంటర్స్ అంటే 20 సార్లు వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి స్థాయి సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇంకొక దగ్గర మేము సెక్స్ వర్కర్స్లో అంటే డిఫరెంట్ కేటగిరీస్ చూసినప్పుడు ఒక రకంగా చూస్తే దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్. ఈ మాట అంటే పబ్లిక్ నన్ను కొడతారు, సెక్స్ వర్కర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు చదువుకున్నారు, మీరు ఒక డాక్టరు, మీరు డాక్టర్గా మీకున్న తెలివితేటల్ని మీరు వాడి డబ్బులు సంపాదిస్తున్నారు, నాకు అందమైన శరీరం ఉంది, నేను అది వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నాను, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీళ్ళు ఏంటంటే అమ్మా 8 గంటలకి కంపెనీలు ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్స్ ఉండే కంపెనీస్. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఈ సెక్స్ వర్కర్స్ ఒకే ఏరియాలో ఉంటారు ఎక్కువ మంది. సో వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ 7 o'clockకి మంచిగా వండుకొని, క్యారేజ్ వండుకొని, బాక్సులు పెట్టుకొని కంపెనీలో పనికి వెళ్ళినట్టు వెళ్తారు. మార్నింగ్ 8 o'clock నుంచి మార్నింగ్ 6 వరకు కంపెనీలో షిఫ్ట్స్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్కి వెళ్తున్నాం. సో నైట్ అంతా వీళ్ళకి కొన్ని అడ్డాలు ఉంటాయి అన్నమాట. ఎలాగంటే హైవే పక్కన చిన్న చిన్న టీ కొట్లు ఉంటాయి కదా, సో వాటి వెనకాల దే విల్ హ్యావ్ సెక్స్. జస్ట్ అంటే తుప్పలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి. ఇట్స్ లైక్ వెరీ హారిబుల్. నన్ను హైవే బేస్డ్ సెక్స్ వర్కర్స్ లైఫ్ ఈజ్ అన్న అసలు ఎంత హారిబుల్ అంటే అంత హారిబుల్ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా కొందరు కిడ్నాప్ చేయడం అవ్వచ్చు. భర్తలే అమ్మేసిన వాళ్ళు 3 మంది ఉంటారు వాళ్ళ దగ్గర. జాబ్ ఇస్తామని తీసుకొచ్చి కొంతమందిని తల్లిదండ్రులే అమ్మేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఐ విల్ టెల్ వన్ థింగ్. అంటే ఇందాక మనం ట్రెడిషనల్ సెక్స్ వర్కర్స్ అనుకున్నాం కదా, వీళ్ళల్లో జోగినీలు, మాతంగులు వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఎలా అవ్వబడతారు అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా పిల్లలు పుట్టలేదు అనుకోండి, వాళ్ళు మొక్కుంటారు, నాకు ఆడపిల్ల పుడితే జోగినీగా ఇచ్చేస్తాను, అమ్మాయి పుడితే ఇచ్చేస్తాను. పుట్టి వాళ్ళ లైఫ్ని ఇచ్చేస్తున్నారు. నేను తల్లి అనిపించుకోవాలి, నేను గొడ్రాలు అనిపించుకోకూడదు. అమ్మాయి లైఫ్ పోనీ అంటే పోతుంది అనుకోవట్లేదు. దే ఫీల్ దట్ దేవుడికి దేవతకి అర్పిస్తున్నాం, కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ అమ్మాయి దేవుడు సేవ చేస్తుంది. పూజారులు, రాజులు, ఏమంటారు ఊరి పెద్దలు, ఆసాములు, వాట్ ఎవర్ ద నేమ్స్ యూ గివ్,
అంతమంది పెద్దవాళ్ళకి నేను సర్వీస్ చేస్తున్నాను. నేను దేవునికి అర్పించబడ్డ వాళ్ళ భాష వింటే వాళ్ళ మీద ఒక వీడియో తీశాను నేను. ఆవిడలో ఒక ఆవిడ, నేను దేవునికి అర్పితం చేయబడిన మనిషిని, నేను పూజారితో ఈక్వల్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ దే హ్యావ్. వాళ్ళకి అలా ఫీడ్ చేయబడింది. అది సభ్య సమాజం అని మనం అనుకునే మీలాంటి వాళ్ళని యంగ్ జనరేషన్ అడిగితే ఆడపిల్లల్ని అన్యాయం చేస్తున్నారు, ఆ ఉచ్చులకు పంపించేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్. సో రెండవది వచ్చేసి కాల్ గర్ల్స్. వీళ్ళంతా ఏంటంటే హైఫై లెవెల్. ఒక నైట్కి 2 లక్షలు 3 లక్షలు ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. స్టార్ హోటల్స్లో ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, విల్లాలు. వాళ్ళ లైఫ్ ఈజ్ వాళ్ళు కొంచెం బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ప్లాన్డ్గా సేవ్ చేసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. హైవే బేస్డ్ సెక్స్ వర్కర్స్ లైఫ్ చాలా ప్యాథెటిక్ ఉంటుంది. ఇంకొకటి బ్రోతల్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ లైఫ్ కొంచెం బెటర్. ఎందుకంటే వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా. ఒక ఇంట్లో వాళ్ళకి ఏదైతే ఒక లీడర్ కింద పని చేస్తారో వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ వర్క్కి పనికి రానప్పుడు వాళ్ళని యంగ్ గర్ల్స్కి ట్రైనర్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తూ వాళ్ళకి కొంచెం సెక్యూర్గా ఉంటూ వాళ్ళకి వండి పెట్టుకుంటూ, లైక్ అమ్మమ్మలు ఇంట్లో ఎలాంటి ఒక రోల్ ఉంటుందో అలాగా దే విల్ ఉంటారనమాట. సో ఈ సెక్స్ వర్కర్స్ లైఫ్ సిచ్యువేషన్ ఈజ్ అన్ కంప్లీట్లీ ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రేమతో వెళ్ళరు. ప్రేమకి సెక్స్కి సంబంధం లేదు. సో నా ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఫైనల్లీ ఇన్ని మలుపులు తిరుగుకుంటూ ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది. బట్ ఇన్ ద సేమ్ టైం చాలా బ్రీఫ్ ఉంది మ్యామ్ ఒక్కొక్క మాటలో. అండ్ మీరు అన్నట్టు ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కరిది, ఒక్కొక్క ఆలోచన ఒకరిది. ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో లేదు నువ్వు కరెక్ట్గా ఆలోచించట్లేదు మామూలుగా ఇలా వాదించుకుంటాం, కానీ ఒక్కొక్కరికి ఇంత పెయిన్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, చూసే విధానం మారుతుంది అనేది మనకి ఏం రైట్ ఉంది నాన్న? ఇప్పుడు నువ్వు ఇలా తలదూకున్నావు, ఇలా ఏంటి ప్రముఖ, ఇలా కాదు కదా, ఈ వయసు పిల్లలు ఎలా ఉండాలి, చక్కగా లంగా ఓణి వేసుకొని నువ్వు మంచిగా జడేసుకొని పూలు పెట్టుకుంటే ఎంత బాగుంటావు అని అంటే మీకేమనిపిస్తుంది? నువ్వు ఎక్కడ పుట్టిందిరా బాబు నా ప్రాణం తీయడానికి, ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. అంత దూరం ఎందుకు? ఇప్పుడు మా అక్క చెల్లెలు కావచ్చు, మా ఆడపడుచులు కావచ్చు, నువ్వు అంత పెద్ద డాక్టర్ కదా, ఈ జీన్స్ వేసుకోవడం ఏంటి, బుద్ధిగా చీర కట్టుకో అన్నారు అనుకోండి, నాకు ఎప్పుడేం కట్టుకోవాలో తెలుసు, అది నా ఇన్నర్ వాయిస్. పైకి ఏం చెప్తాను, అత్తయ్య గారు అలా కాదు అత్తయ్య గారు, ఇప్పుడు ట్రావెల్లో ఉన్నాను కదా, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, చీర అయితే ఇబ్బందిగా ఉంటుంది. నాకు అలా చెప్పడం రాదు, సీరియస్లీ నాకు అస్సలు చెప్పడం రాదు. నేను ఎప్పుడు ట్రై చేస్తాను ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఎలా తప్పించుకు తిరగాలో అని ట్రై చేస్తుంటాను. కాదు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా మీరు నన్ను అడగండి, ఏంటి ప్రముఖ ఈ డ్రెస్ వేసుకున్నావు శారీ అంటే, శారీయా నాకు కంఫర్టబుల్ ఉండదు అంటే, నాకు నిజంగా ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ అవుతానో అది చెప్పడమే అలవాటు. కానీ నేను అనుకుంటాను ఇలా కాదు, తిప్పి చెప్పాలి. కరెక్షన్ అన్న, తిప్పి కాదు అంటే మేము తిప్పి చెప్పట్లేదు, అబద్ధం చెప్పట్లేదు, నొప్పించకుండా చెప్పడం, ఎదుట వ్యక్తిని బాధ పెట్టకుండా. కానీ అది ఎందుకో నాకు అస్సలు రావట్లేదు. చిన్నప్పటి నుంచి మేబీ నేను ఇలాగే కౌన్సిలింగ్ ఇది నాకు చాలా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఆఫీస్ దగ్గర కానీ లేదంటే బయట చుట్టాల దగ్గర కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అమ్మాయికి అంత పొగరు, కాకపోతే చాలా నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు మట్టుకే నేను చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నాను అనుకుంటారు. నీ జెన్యూనిటీ ఎవరికి కావాలమ్మా, నా మనసు నచ్చుకుంటున్నప్పుడు. ఇప్పుడు నేను ఎందుకంటే ఓకే ఉన్న చెప్పిదా అనుకోరు, ఎందుకంత ఆరోగ్యం. ఒకటి ఉంది ప్రముఖ, చిన్న కరెక్షన్ అని, నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పు కాదు. అదే విషయాన్ని కొంచెం సాఫ్ట్గా చెప్పండి అంటున్నాం మేము. అంటే నటించమని, మీ అభిప్రాయాన్ని చెప్పొద్దు అని, మీ అభిప్రాయాన్ని తిప్పి చెప్పమని, మార్చి చెప్పమని మేము చెప్పట్లేదు. నీకు అనిపించిన విషయాన్ని నీ కూతురికైతే ఒకలా చెప్పాలి, మీ అమ్మగారికి అయితే ఒకలా చెప్పాలి, మీ భర్తకైతే ఒకలా చెప్పాలి. మీకు ఆకలేస్తుంది అనుకోండి, అమ్మ నాకు ఆకలేస్తుంది ఏమైనా పెట్టవే, ఎస్ యాక్సెప్టెడ్. మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకే ఆకలేస్తుంది ఆగవే, నో. అక్కడ నువ్వు ఒక మదర్వి, అమ్మ నాకు ఆకలేస్తుంది ముందు కొంచెం నన్ను తిని తర్వాత నీకు పెడతాను పర్లేదా, ఉండగలవా, తిని మమ్మీ నేను తినిపియనా నీకు అంటది. తనకి ఆకలేస్తున్నా కూడా అయ్యో మా మమ్మీ ఎప్పుడు అన్నది, మమ్మీకి ఆకలేస్తుంది అంటే మమ్మీ నా బిస్కెట్ ఇయ్యనా నీకు అంటుంది. అదే మీరు మీ అత్తయ్య గారి దగ్గర అనుకోండి,
మీ అమ్మ దగ్గర అన్నట్టు అమ్మ నాకు ఆకలిస్తుంది ఏమన్నా దేవే అంటే అలాగే అదే నాకు ఆకలిస్తుంది ఏమన్నా దేవే అంటే అదే లాస్ట్ ఆకలి అవుద్ది. విషయం ఒకటే, నేను మార్చి చెప్పమన్నట్లేదు. ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరితో మాట్లాడుతున్నాము. మీ భర్త దగ్గర అనుకోండి, యాండి నాకు ఆకలిస్తుందండి, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఒకదానే మనిషి, నీకు ఆకలిస్తుంది నాకు వేస్తలేదా? అబ్బాయి అండి నాకు చాలా ఆకలిస్తుందండి, ఇప్పుడు వండే ఓపిక లేదండి. అవును, ఏమన్నా ఆర్డర్ పెట్టినా? ఒకే పదం, ఒకే విషయం. నువ్వు చెప్తుంది నీ హస్బెండ్కి ఆకలిస్తుందనే చెప్తావు. అది చెప్పే విధానంలో నాకు ఆకలిస్తుందండి అర్థమైతే లేదా, నాకు అసలు ఓపిక లేదు ఉండండి, ఇది ఒక్కదానికి ఆకలిస్తుంది ప్రపంచంలో అనుకుని పక్కన పోయి ఎవరికి ఫోన్ చేసి ప్రశాంతంగా మాట్లాడదామా అనుకుంటాడు. ఎవరు రెస్పాన్సిబుల్? మీ ఆయన ఇంకో అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడడానికి? అప్పుడప్పుడు కొన్ని వింటుంటాం అనమాట. ఏంటోనండి, మా అమ్మ దగ్గర ఎలా ఉన్నానో మా ఆయన దగ్గర కూడా అలాగే ఉన్నాను, కానీ మా అమ్మనేమో కసురుకోదు, మా ఆయనేమో కసురుకుంటారు. నేను ఎంత బాగున్నాను, మా అమ్మ దగ్గర ఉన్నట్టే అంత ప్రేమగా ఉంటున్నాను అన్నప్పుడు ఎలా ఉండాలి నాతోటి అని ఇలా డిస్కషన్ జరుగుతుంటాయి కదా. దీన్ని మీరు ఎలా చెప్తారు? అమ్మ దగ్గర ఉన్నట్టు భర్త దగ్గర ఉంటే అస్సలు కుదరదు. అమ్మ దగ్గర ఉన్నట్టు అత్త దగ్గర ఉంటే అస్సలు కుదరదు. అమ్మ దగ్గర ఉన్నట్టు చెల్లి దగ్గర ఉంటే అస్సలు కుదరదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిట్. సైన్స్ టీచర్ దగ్గర ఉన్నట్టు మ్యాథ్స్ టీచర్ దగ్గర ఉండకూడదు, మ్యాథ్స్ టీచర్ దగ్గర ఉన్నట్టు ఇంగ్లీష్ టీచర్ దగ్గర ఉండకూడదు. ఓకే, బికాజ్ మ్యాథ్స్ టీచర్ ఆయన దృష్టిలో A+B² అంటే అది అంతే, మారదు. 1+1 = 2 అంతే. అదే మీరు సోషల్ టీచర్ దగ్గరకు వస్తే 1+1 = 2 కాదు, సమ్ టైమ్స్ మోర్ దెన్ 2, సమ్ టైమ్స్ లెస్ దెన్ 2 అంటాడు. అదే ఇంగ్లీష్ టీచర్ దగ్గరకు వచ్చి 1+1 = 2 అంటే వై కాంట్ 11 అంటాడు. ఏ విషయమైనా ఎలా చెప్తున్నాము, ఎవరికి చెప్తున్నాము అనేది ఇంపార్టెంట్. మార్చి చెప్పడమో అది నటించడమో కాదు. ఎదుటి వ్యక్తిని కూడా హ్యాపీగా ఉంచినప్పుడే నేను హ్యాపీగా ఉంటానని మీరు నమ్మగలిగితే మీ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పండి. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పండి. నటించొద్దు. నటిస్తే ప్రేమ పుట్టదు. ఓకే, నటిస్తే రిలేషన్షిప్ పెరగదు. ఏదో ఒక రోజుకి అది నటనని తెలుస్తుంది. మీకు అనిపించిందే క్లియర్గా ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేస్తున్నాను, ఆయనకు నొప్పించకుండా ఎలా చెప్పాలి. ఓకే, దానికి మీరు లౌక్యం అని పేరు పెడతారా, స్ట్రాటజీ అని పేరు పెడతారా, ఇంటెలిజెంట్ అని పేరు పెడతారా, కమ్యూనికేషన్ స్కిల్స్ అని పేరు పెడతారా, మీకు ఎలా కావాలంటే అలా చెప్పుకోండి. బట్ ఎన్ష్యూర్ దట్ మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత మీదే. ఓకే, మీ ఎదుటి వాళ్ళు తప్పు చేశారని మీకు తెలిసినప్పుడు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు దాన్ని ఖండించకండి, చర్చించకండి, అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పడానికి ప్రయత్నించండి. అది మీరు చెప్తే వింటారా, ఇంకొకళ్ళ ద్వారా చెప్పిస్తే వింటారా, ఏది ఏమైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగితేనే మీరు హ్యాపీగా ఉంటారు. నాకు ఇది కాదు, అలా చెప్పలేను, అలా చేయలేను, నేను ఇంతే, నా మాట తీరింతే, నేను ఏదైనా ఇలాగే ఉంటాను అంటే మీ కష్టాలు, మీ బాధలు, మీ అసహనము, మీ అసంతృప్తి కూడా అలాగే ఉంటాయి. నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోవాలి అని అంటే, నాట్ యూ, ఇన్ జనరల్గా ఏ వ్యక్తి అయినా తనని తాను హ్యాపీగా ఉంచుకోవాలి అంటే తన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని హ్యాపీగా ఉంచుకునే బాధ్యత వాళ్ళదే. అందరూ కలిసి నిన్ను హ్యాపీగా ఉంచడానికి ఎవరు ట్రై చేయరు. ఎవరు కూడా నిన్ను హ్యాపీగా ఉంచడానికి పుట్టలేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని నువ్వు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా అటు నుంచి కూడా స్పందన పాజిటివ్గా వస్తుంది. మీరు, మీ కుటుంబము, మీ చుట్టూ ఉన్న సమాజం చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ చాలా చాలా టాపిక్స్ ఇంకా కవర్ చేయాలని ఉంది. కాకపోతే మనం మీరు పూనుకుంటే మీ సపోర్ట్ తోటి కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్ ఒక మంచి టాపిక్ తోటి, అంటే మీరు ఒక కంకణం కట్టుకోండి, రిలేషన్షిప్స్ని కాపాడాలి మీ పాడ్కాస్ట్తో అనేసి. సో సెక్సాలజీకి సంబంధించినటువంటి పాడ్కాస్ట్ కూడా ఒక సిరీస్ కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మాట్లాడదాం. ఎస్ మ్యామ్, ఓకేనా మ్యామ్? Thank you so much. God bless you. Thank you ma'am. Yeah, thank you so much.